అసలు మన గురించి మనం మాట్లాడుకుందాం. నా పేరు అనిత శ్రీనివాస్. ఒక సాధారణమైన, అమాయకమైన ఆడపిల్ల అని చెప్పుకోవచ్చు. అలాంటి నుంచి ఇప్పుడు మన పీఎంసీ డిజిటల్‌కి హెడ్‌లాగా నన్ను ఈ పాత్రలో కూర్చోబెట్టారు అంటే, అక్కడి వరకు జరిగిన నా చిన్న ప్రయాణాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. హ్మ్. నేను 2009లో ఈ ధ్యానంలోకొచ్చాను. ఈ ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ప్రయాణం చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు మన ముందు ఇది కాదు, ఇంకా ఏదో ఉంది అని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. తెలియని దుఃఖం ఉండేది. ఆ 7, 8 సంవత్సరాల వయసప్పటి నుంచే నేను అందరూ ఉన్నా కానీ నాకు ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలి అన్న ఆ ఇదితో ఎవరు లేని చోటుకెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని. ఇది వినడానికి కొంచెం సిల్లీగా కూడా అనిపిస్తుంది. అలాంటి సమయం చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తారు ఎవరైనా? నాకు తెలీదు నాకేం కావాలి అన్నది. నేను ఏడ్చేది చూస్తే పెద్దవాళ్ళు ఏమంటారు అని అప్పుడప్పుడు మా అమ్మ చూసి ఎందుకు ఏడుస్తున్నావు అనేది. నాకు ఏదైనా బాధలున్నాయా అనేసి. ఏముంటాయి చిన్న పిల్లలకి. నాకు ఇది కాదు, ఇది కాదు అంటూ ఉండేదాన్ని. ఇంక నాకేదో కావాలి, ఏదో కావాలి అనేసి. అలాంటి సందర్భంలో మా తాతగారింటికి ఏరుపేడు మలయాళ స్వామి శిష్యుడు. ఆయన అన్ని ఊర్లు తిరిగి ప్రచారం చేసుకుంటూ ఒక చోట కొన్ని రోజులు ఉండి ఆశ్రమం నిర్మించుకోవటానికి ఆయన తిరుగుతూ మా ఊరొచ్చారు. మా తాతగారింట్లో కొన్ని రోజులున్నారు. అప్పట్లో షిరిడీ సాయి బాబాని పెట్టి ఆయన కొన్ని పూజలవి చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, అందరికీ భక్తి భావంతోనే ఆయన మైక్‌లో నాతో షిరిడీ సాయి కథ చదివిస్తుండేవారు. నేను చిన్న పిల్లని కదా! వెళ్లి పూలు తీసుకొనొచ్చి చక్కగా ఆ పూలను మాలలు కట్టేసి మా అమ్మగారు మాల కట్టిచ్చేవారు. బాబాని చూసుకుంటూ అలా ఉండేది. ఆయన ధ్యానం చేస్తున్నారు గానీ, మాకు ధ్యానం చెప్పేవారు కాదు. ఆయన్ని చూసి నేను గూడా ఇలా కూర్చునేదాన్ని అంతే కొంచెం సేపు. సహజంగా చిన్న పిల్లలు ఎవరమైనా పెద్దవాళ్ళు ఏం చేస్తుంటే వాటిని ఫాలో అవుతాం. అందులో ఆయన ఒక గురువు. అలా జరిగిపోయింది కొన్ని సంవత్సరాలు. మా నాన్నగారి మేనత్త గారు ఆవిడ జపం చేసుకుంటా ఉండేవారు. ఆవిడని చూసి నేను కూడా జపం చేసేదాన్ని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని క్రేజ్ అన్నమాట. అదొక క్రేజ్. అలా నా చిన్నతనం జరిగింది. చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత మా వారి వృత్తిరీత్యా అన్ని చోట్లకి వెళ్తూ బ్రహ్మకుమారి మెడిటేషన్ పరిచయమైంది. కానీ అక్కడ అది కూడా నాకు రమ్మన్నారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. అలాంటి టైంలో 2008 సంవత్సరంలో ఈనాడు మ్యాగజైన్‌లో ధ్యానానందం అనే ఒక శీర్షికను చూసాను నేను. దాంట్లో అన్ని రకాల ధ్యానాల గురించి రాసుంది. కవర్ స్టోరీ ఇచ్చారనమాట. ఒక చిన్న లైన్ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ ఉంది. అన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా అన్ని ధ్యానాలు ఉన్నాయి. కానీ ఓహో! ధ్యానం వల్ల ఇంత లాభం ఉందా? ఆ ధ్యానం ఏందో మనం గూడా నేర్చుకుందాం. నాకు నామ జపానికి ఇలాంటి వాటికి అన్నిటి గూడా అది తెలుసుకునే అంత మెచ్యూరిటీ గూడా లేదు చెప్పాలంటే అప్పట్లో. ఆహ్, ధ్యానం చేయాలి అన్నది మాత్రం ఉంది. డాక్టర్స్ గూడా సజెస్ట్ చేస్తున్నారంటే అది ఎంత గొప్పదై ఉంటుంది. ధ్యానం ద్వారా క్యాన్సర్ లాంటి జబ్బులు గూడా తగ్గించుకోవచ్చు అన్నది బీజం అయితే ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 2009కి మేము మా వారి జాబ్ పర్పస్ వైజాగొచ్చాము. ఇక్కడ వైజాగొచ్చిన తర్వాత నాకు ధ్యాన పరిచయం జరిగింది. అప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత వెతుకుతూ ఉన్నాను ఖాళీ టైం దొరికిన తర్వాత. మా హౌస్ ఓనర్ వాళ్ళు షిరిడి సాయి డివోటీస్ వాళ్ళు ఆ ట్రస్ట్ మెంబర్స్ కూడా ప్రతి విషయాన్ని నేను ఆ ఆంటీతో షేర్ చేసుకునేదాన్ని. ఇద్దరం కొంచెం అంటే ఇప్పుడు జ్ఞానపరమైన చర్చలు అంటాం. అప్పట్లో మేము టైమ్ పాస్ కబుర్లులాగా చెప్పుకునేవాళ్ళం. ఇరుగు పొరుగు గురించి కాకుండా మామూలుగా. అలాంటి సందర్భంలో ఆ ఆంటీ చెప్పారనమాట. "అనిత ఇక్కడ మెడిటేషన్ అని పెడుతున్నారమ్మా ధ్యాన మందిరంలో. నీకు ఇంట్రెస్ట్ కదా వెళ్ళు" అని. అప్పటికి నేను గత ఒక 5, 6 రోజుల నుంచి బ్రహ్మకుమారి మెడిటేషన్‌కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా నాకు కళ్ళు మూసుకోవాలనిపించేది. వాళ్ళతో అక్కయ్యలతో అదే చెప్పేదాన్ని. నాకు కళ్ళు తెరిసి చేయాలని కష్టం అనిపిస్తుంది. నాకు కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది అంటే, "నీకెలా నచ్చితే అలా చేసుకోమని" చెప్పారు. అప్పుడు కొన్ని రోజులు అది వాళ్ళంతలోకి మౌంట్ ఆబూకి వెళ్ళటం. ఆ తర్వాత ఈ మన మందిరంలో షిరిడి సాయి ధ్యాన మందిరంలో ధ్యాన మందిరం అని ఉంటుంది. కానీ మనం బాబా టెంపుల్ అంటాం సింపుల్‌గా. ఆ ధ్యాన మందిరంలో క్లాసులు జరగటం, నేను వెళ్ళటం చిన్నగా నాకు అక్కడ తెలిసిందనమాట. ఓహో! నేను వెతుకుతుంది నా చిన్నప్పటి నుంచి ఉన్న వెతుకులాట ఇది అనేసి. అలా చిన్నగా ధ్యాన పరిచయం అవ్వటము. ప్రతి ఒక్క మాస్టర్ చెప్పే అనుభవ జ్ఞానాన్ని వింటూ
ఎవరేది చెప్పినా వింటూ ఉండేదాన్ని. చివరి వరకు వెయిట్ చేసేదాన్ని. అందరికన్నా ముందెళ్ళి చివరి వరకు. అలా మా మిత్రులు అందరం కొంతమందిని కలిసి వింటూ చిన్న చిన్నగా మార్పులు. ఆ తరువాత 40 రోజులు పూర్తయిన తర్వాత మా అమ్మగారు ఊరెళ్ళటం. మా అమ్మగారు ఊరు చీరాల. అక్కడ వెళ్ళగానే 40 డేస్ క్లాసెస్ పెట్టడం. అక్కడ ఇంకొంచెం జ్ఞానం. మళ్ళా రిటర్న్ సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళా వైజాగ్‌కి రావటం. మళ్ళా అక్కడ ఈ 40 రోజులు బావుంది. ఊర్లో 40 రోజులు బావుంది. వాట్ నెక్స్ట్? మళ్ళా అప్పుడు అలాంటి టైంలో మనకి అప్పటికే కొంతమంది మన మాస్టర్స్ పరిచయం అవ్వటం. ఎవరో ఎందుకు ఇంకా ఎదురు చూడటం. మీరే పెట్టొచ్చు కదా! అని అనటం. మళ్ళా మా బాబా గుడి అన్నమాట. బాబా గుడిలో 40 డేస్ స్టార్ట్ చేయటం. అలా 3 40 డేస్ అయినాయి. ఇక్కడున్న కొంతమంది వైజాగ్ మాస్టర్స్ గూడా వచ్చేవారు. చక్కగా వారి జ్ఞానాన్ని ఇచ్చేవారు. చక్కగా అందరం కలిసి వెళ్లి ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. ఆ తరువాత మాకొక సెంటర్ రావటం. ఆ సెంటర్‌లో సప్తాహాలు, 108 రోజులు ధ్యానాలు అన్నీ చాలా చాలా కార్యక్రమాలు. మనకిలో ప్రతి ఒక్కరికి 2009, 10 ఆ టైంలో ఉన్న మాస్టర్స్ అందరికీ తెలుసు. 2020కి ముందు ఉన్న వాళ్ళందరికీ అప్పట్లో ఎలా చేసేవాళ్ళమని. ఆ ధ్యాన ప్రచారాలు, ఆ క్లాసులు, ఎక్కడ సత్సంగాలన్నా పరిగెత్తుకొని వెళ్ళటాలు, ఆ సెంటర్‌లు, ఎన్నో మార్పులు. ఒక్కొక్కటి చిన్న చిన్నగా ప్రతి దానిని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవటం. ఇది నాకెందుకొచ్చింది? అంటే మనం అనుభవం అనుకోము అప్పట్లో. మనకు తెలియక ముందు. ఇది నాకెందుకొచ్చింది? ఇదే నాకే ఎందుకు జరిగింది? ఇలా ఉంటాయి. ఇప్పుడైతే ఓహ్! ఇది ఒక అనుభవం. ప్రతిదీ ఒక అనుభవంగా తీసుకుంటున్నాము. ఎన్నో జూమ్ క్లాసులు. ఆ జూమ్ క్లాసుల ఇదితో మనకి ఎందరో పరిచయాలవ్వటం. చిన్న చిన్నగా అలా జరుగుతూ పత్రిజీతో నా ప్రయాణం. వేరే జూమ్‌కి న్యూ ఎనర్జీ వారియర్స్ జూమ్. అందులో మాస్టర్ నన్ను మీరు నాకు సపోర్ట్ చేయండి మేడం అని అడగటం. నేను బ్యాక్‌గ్రౌండ్ ఉండటానికే ఇష్టపడేదాన్ని. వర్క్ ఎంత చేసినా మనం కెమెరా ముందు ఉండాల్సిన పని లేదు అని. దానికి మన పత్రిజీతో నా ప్రయాణం పీఎంసీ కన్నా ముందు ఆ ఛానెల్‌లో వచ్చింది. ఆ విషయం చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. అది చూసిన తరువాత మన పీఎంసీలో పత్రిజీతో నా ప్రయాణం మొదలైంది. పత్రి గారు ఉండగానే ఆయనతో ఈ విషయం మేము పంచుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యూత్ కోసం ప్రోగ్రామ్స్ అలా ఆ జూమ్‌లో చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తరువాత వివిధ సందర్భాల్లో జరిగిన అవన్నీ మన పీఎంసీ నుంచి నవకాంత్ గారు, ఆనంద్ గారు అప్రోచ్ అవ్వటం. జూమ్ కన్నా మనకి ఇది శాటిలైట్ కదా! అని అడగటం. పీఎంసీ శాటిలైట్‌లో కూడా నేను పత్రిజీతో నా ప్రయాణం ఒక 3 ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. మాస్టర్స్‌ని ఒక యాంకర్‌గా. నాకు అనుభవాలు వినటం చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. సార్ అదే కదా చెప్తుంటారు. ప్రతి ఒక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకోవాలి అని. ఎక్కడ ఎంత తీసుకున్నా మనకి ఎంత వరకు అవసరం అన్నది మాత్రమే. మనం బయట భోజనానికి వెళ్తామండి ఫంక్షన్స్ అప్పుడు. అక్కడ భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నయన్నీ మనం తినేసేయము. మనకి ఏది నచ్చితే దాన్ని తీసుకొని తింటాం. అన్నీ పెట్టించుకోము. అలాగే ఈ ఈ ధ్యాన ప్రయాణంలో ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలొస్తూ ఉంటాయి. ఎంతో మంది మాస్టర్స్‌ని కలుస్తుంటారు. ఎన్నో సజ్జన సాంగత్యాలు చేస్తుంటారు. మనకి ఏది కావాలి అన్నది మాత్రమే తీసుకొని, అవసరం లేని వాటిని పక్కన పెట్టేసుకొని, అవసరమైన వాటిని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మన ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అలా మన జాన విద్యార్థి మూవ్‌మెంట్ డీవీఎం గ్లోబల్‌కి ఆనంద్ గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడటం, అడగటం, నాకు తోచింది నయం చెప్పటం. ఇక్కడ ఉన్న మాస్టర్స్ వినబోతున్న వాళ్ళు, వింటున్న మాస్టర్స్ ఎవరైనా కానివ్వండి, స్కూల్స్‌కి, కాలేజెస్‌కి అలా వెళ్లి మీరు ధ్యానం నేర్పిస్తున్నట్లయితే, అక్కడికి వెళ్ళిన తరువాత మీరు వాళ్ళకి నేర్పించినయి ఫోటోస్ తీసుకొని వాటిని మన డీవీఎం గ్లోబల్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో గనుక మీరు పోస్ట్ చేస్తే, వాటిని మన డీవీఎం గ్లోబల్‌లో కమ్యూనిటీలో అప్‌లోడ్ చేస్తారు. అందువల్ల ఎక్కువ మందికి తెలుస్తుంది. వీళ్ళు వెళ్లి ధ్యానం చెప్పటమే కాదు, ధ్యాన ప్రచారం చేయటమే కాదు, ఇవి ప్రూఫ్‌లున్నాయి. స్కూల్ వాళ్ళు మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మా స్కూల్‌కొచ్చి వీళ్ళు చెప్పారు అనేసి. కాలేజ్ వాళ్ళు కూడా ఇస్తారు. అలా ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర, తెలంగాణలో ఎన్నో చోట్ల జరిగాయి. ఇప్పుడు మీరెవరైనా అది డీవీఎం కమ్యూనిటీకి వెళ్లి చూడొచ్చు. దాన్ని అఫీషియల్‌గా రేపు 3వ తారీఖు కనిగిరిలో లాంచ్ చేస్తున్నారు. ఇక్కడున్న మాస్టర్స్‌లో కొంతమంది వాళ్ళ స్కూల్స్‌లో చేపిస్తున్నారు. స్కూల్ టీచర్స్ గూడా ఉంటున్నారు రోజు మన ప్రోగ్రామ్‌లో. ఆ డీవీఎం గ్లోబల్. ఆ తర్వాత మళ్ళా నవకాంత్ గారు అడగటము. ఇలా మన పీఎంసీ డిజిటల్‌కి నా ప్రయాణం ఇంతవరకు జరిగిందనమాట. పీఎంసీ డిజిటల్ హెడ్‌లాగా ఇప్పుడు నన్ను పెట్టారు.
పేరుకి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను కూర్చున్నాను. నాకు సహకరిస్తున్న చాలా మంది మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, సహకరించబోతున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన పిఎంసి డిజిటల్ నుంచి నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను. ప్రత్యేకంగా మన పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. వారిద్దరి మన అందరికీ అమ్మా నాన్నలాగా ఉండి ఎంతో మందికి జీవితాల్లో మార్పును తీసుకొచ్చారు. వారు ఇవేమీ చెప్పవసరం లేదు. వాళ్ళ ఆచరణను చూసి మనం నేర్చుకుంటే చాలు. ఇది నా చిన్న అభిప్రాయం అండి. ఈరోజు మనకి తమ అనుభవాలను పంచుకోవటానికి వసుమతి మేడం వచ్చారు. వెల్కమ్ మేడం, వెల్కమ్. నమస్తే అమ్మా. వసుమతి మేడం గురించి నాకు ఈ షార్ట్ టైంలో నేను వెంటనే అడిగాను దానికి, అమ్మ మీరు మాస్టర్ ఇప్పుడు కొంచెం అందుబాటులో లేరు, మీరు రావాలి అని చెప్పేసి వెంటనే మేడం గారు సరే అన్నారు. ఆవిడ 2006లో ధ్యానంలోకి వచ్చారు. 2010లో పిరమిడ్ నిర్మించుకున్నారు. చీరాల నుంచి ఎక్కడ క్లాసెస్ జరిగినా చక్కగా వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటారు. ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. పత్రి గారితో కలిసి ఎన్నో ఎన్నో టూర్లకు వెళ్ళారు. ఆవిడ ఒక ప్రేమమూర్తి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రీసెంట్ గా జరిగింది ఒకటి చెప్తాను. తర్వాత ఆవిడ మాటల్లో ఆవిడ జ్ఞానం విందాం మనం. రీసెంట్ గా మేము అందరం కలిసి బిఏఎం బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ ఉజ్జయిన్కి వెళ్ళాము ట్రైన్లో. విజయవాడ నుంచి ఆవిడ మేము కలిసి ప్రయాణం చేశాము. ఆవిడ యాక్చువల్గా ఒక్కటి వస్తుంది, ఆవిడ తన కోసం తెచ్చుకుంటే సరిపోతుంది. మిగిలిన వారి కోసం అని చెప్పేసి ఒక 10 మందికి సరిపడా చపాతీలు, రైస్, పులిహోరలు, కూరలు ఇలాంటివి నిల్వ ఉండేవి. మళ్ళా అలాంటివి పట్టుకొని వచ్చి వాళ్ళందరికీ పెట్టి ఎంతో, మా అందరికి, వాళ్ళందరు కాదు మా అందరు, నేను కూడా ఉన్నాను అందులో, అందరికి పెట్టి చాలా ఆనందం పొందారు. ఈ రోజుల్లో మనం ఎవరి అలా చేస్తున్నాం, మన వరకు ఉంటే చాలనుకుంటున్నాం. చాలా ఆనందపడి వచ్చేటప్పటికి కూడా కాకరకాయ ఏవో పొడులు కొన్ని ఉన్నాయి, పేర్లు నాకు గుర్తులేవు. ఆ పొడుల్ని తీసుకొని రిటర్న్ లో కూడా మనకి అటు నుంచి వస్తుంటే ఇబ్బంది పడతామనేసి ఇంత ప్లాన్ గా తీసుకొచ్చారు. చూడండి, అది అలాంటి ప్రేమమూర్తులు మనకి ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందిని మనం అమ్మ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టంగానే చక్కగా మనకి తీస్తుంటారు. ఇక్కడ మీటింగ్ లో కూడా ఉన్నారు కళాలక్ష్మి అమ్మ, పద్మా సిద్ధ గారు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ఎక్కువసేపు నేను మాట్లాడటం కన్నా వసుమతి గారి యొక్క ఆ జ్ఞానాన్ని తీసుకుందాం. అమ్మ మాట్లాడండి మీరు. వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు గ్రాండ్ వెల్కమ్ పిఎంసి డిజిటల్. మీకు నా పేరు వసుమతి, చీరాల నుండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, నాకు ధ్యానం నేర్పిన శ్రీనివాస్ గారికి వేల వేల ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. నాకు ఇంత చక్కటి జీవితాన్ని అందించారు, ఆనందకరమైన జీవితాన్ని అందించారు గురువులు. నేను చిన్నప్పటి నుంచి కూడా శివుడు అంటే ఇష్టంతో ఉండేదాన్ని. చిన్న వయసు నుండి శివయ్య అంటే ప్రాణం నాకు. శివుడి పూజలో ఉండేదాన్ని. అలాంటి దాన్ని చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను నేను జీవితంలో. ఆ ఇబ్బందులన్నీ ఎందుకు కలిగినాయా అనేది ధ్యానంలోకి వస్తే గాని నాకు తెలియలేదు. ఏ జీవితంలోనో నేను చేసుకున్న కర్మల ఫలితంగా ఈ జన్మలో ఎన్నో భరించాను. వాటన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ వచ్చాను. చాలా చాలా భరించాను. చిన్న వయసులోనే ఒక బాబును కోల్పోయాను. 12 సంవత్సరాల క్రితం ఈయన్ని కోల్పోయాను. కానీ నేను ఎప్పుడు కూడా ఒంటరిని అనేది నాలో భావన రాలేదు. ఎందుకంటే ధ్యానమే నాకు తోడు. వెంకయ్య స్వామి డివోటీస్ని, స్వామి మా ఇంట్లో నివాసం ఉంటారు. స్వామితోటి, పత్రిసార్ తోటి నా జీవితం ముందుకు సాగుతూ ఉంది. వాళ్ళిద్దరు కూడా నన్ను కాపు కాసుకుని ఉంటారు. ఎందుకంటే నమ్మకమే ఒక గెలుపు. మనము దేన్నైతే నమ్ముతామో ఆ నమ్మకమే ఒక గెలుపు. భయాన్ని, దుఃఖాన్ని జీవితంలోంచి పక్కకి నెట్టివేయగలిగితే అద్భుతమైన జీవితం జీవించగలుగుతాము అనేది తెలుసుకోగలిగాను. నేను వాటి మీదే ఎక్కువ క్లాసులు చెప్తాను. మనలో ప్రేమ తత్వము అనేది తెచ్చుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోగలిగితే ఎవరినైనా ప్రేమించగలుగుతాము. ఆ ప్రేమతత్వాన్ని మనలోకి తెచ్చుకోవాలి. క్షమాతత్వం ఉండాలి. క్షమాతత్వం అంటే శత్రువుని కూడా ప్రేమించగలిగేదే క్షమాతత్వం. మనము ఎఫర్మేషన్ చెప్పుకుంటాము అంటాము. ప్రతి ఒక్కళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి అందుబాటులో ఎవరైతే ఉంటారో
ఏదైతే మనం అందుకోగలుగుతాం వాటన్నిటికీ కూడా అఫర్మేషన్ చెప్పుకుంటా ఉండాలి. ఎందుకంటే దాని వల్ల మన జీవితం ఒక ముందడుగులోకి వెళ్తుంది, వెలుగులోకి వెళ్ళగలుగుతాము అనే సత్యం తెలుసుకున్నాను నేను. ఎప్పుడు కూడా జీవితం అనేది ఒక పూలబాటలాగా ఉండాలి. ఆ పూలబాటే మనకు పత్రి సార్ అందించారు. ఎప్పుడు సార్ని కలిసిన ఏ సమయంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏంటి మేడం సంగతులు అని అడిగితే ఐఆమ్ హ్యాపీ అనే చెప్పాను నేను. మరి ఆ పదమే ఎందుకు నా నోటి వెంట వచ్చేదో నాకు అర్థం కాదు. ఇంకా ఎక్కువ మాటలు నడిచేవి కాదు. ఎప్పుడు కూడా నా కష్టాలు ఇవి ఉన్నాయి అని ఆయన దగ్గర నేను ఎప్పుడు చెప్పలేదు కూడా. ఏది చెప్పలేదు. ఐఆమ్ హ్యాపీ అనే చెప్పాను. అలాగే ఉన్నాను. చాలా 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 ఇప్పుడు లేరు అనేది నేను అనుకోను. మనతోనే ఉన్నారు ఆయన. ఇంకా ఎక్కువ నడిపిస్తున్నారు. ధ్యానంలోకి 2006లో అడుగు పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానమే నా జీవితము. నాకు అవకాశం ఉన్నంత వరకు క్లాసులకు అటెండ్ అవుతాను. క్లాసులు చెప్పటానికి భయపడేదాన్ని ఫస్ట్ లో. లక్ష్మణరావు గారు నాకు ఒక తోబుట్టులాగా నా వెనకుండి ఎన్నో సార్లు నన్ను ఓదార్చారు కూడా చాలా విషయాల్లో. ఎన్నో వాళ్ళ ఇంటికి వెళ్తాయే ఉషా గారు కూడా సొంత ఇంటి మనుషుల్లాగా చూస్తారు. ఎందుకంటే ధ్యానులు అంటే బయట వ్యక్తులు ఎవ్వరూ కాదు మనకి. ధ్యానంలోకి అడుగు పెట్టడమే ఒక అద్భుతమైన జీవితం. అది నడుస్తూనే ఉండాలి. ఆఖరి ఊపిరి వరకు కూడా ధ్యాన స్థితిలోనే ఉంటాం మనం. నాకు వీలైనంత వరకు 4 ప్రాజెక్టులు నేను తీసుకున్నాను గురువు గారికి చెప్పి. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిఎంసి ఛానలు, అన్నదానము, పిరమిడ్స్, వీటన్నిటి వెనక నేను నా ఆఖరి వరకు నిలబడతాను అని చెప్పి గురువు గారికి మాట ఇచ్చాను. ఆ మాట ఎప్పుడు కూడా తప్పను. ఎందుకంటే మనం చేసే ప్రయాణం అంతా కూడా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచే నడక అంతా కూడా ఆ గురువులు అందించింది. ఏది కూడా మనం కాదు ఇక్కడ ఉంది. మనము అనేది ఏది లేదు, నేను అనేది లేదు, నాది అనేది లేదు ఇక్కడ. ఏది జరిగినా విశ్వం నడిపించుకునేదే. ఆ విశ్వం వెనక మన గురువులందరూ ఉన్నారు. ఆ పాత్రల్లో మనము ఎంచుకోవటమే. ఏది ఎంచుకుంటామో అది మన ఇష్టం. మనం ఎంచుకున్న దాన్ని పరిపూర్తి చేస్తేనే ఈ జన్మల నుంచి మనము విడుదలవుతాము. ప్రతి ఒక్కళ్ళకి కూడా జన్మ జన్మ బంధాలు ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఎంచుకుని వచ్చే వ్యక్తులే. మన భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే మనము ఎంచుకుని భూమి మీదకి వస్తాము. వాళ్ళందరితో కూడా మమేకమై జీవిస్తూ ఉంటాము. సరి చేసుకునేది అనేది నన్ను నేను సరి చేసుకోవాలి, ఎవరినో సరిచేయాలి అని ఎప్పుడు కూడా భావించకూడదు. నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు చూసుకో, నీ అడుగులు ఎలా పడుతున్నాయో చూసుకో, నీ మనసు ఎటువైపు వెళ్తుందో చూసుకో. అదే కావాలి మనకి. గురువు గారు అదే నేర్పారు. దానిలోనే ఉంటాను నేను. నా జీవితం 2006 నుంచి ఎంతో అద్భుతంగా నడుస్తుంది. బాబు చనిపోయాక 10 సంవత్సరాలు నేను దుఃఖంలోనే ఉన్నా. మనము ప్రేమతో జంతువుల్ని పెంచుతాము అనుకుంటాము, కానీ ఆ జంతువులు కూడా మనతో జన్మ తీసుకుని వస్తాయి. మనతో మమేకమై ఉండటానికే జన్మ తీసుకుని వస్తాయి. బాబు చనిపోతే మా వారు మెడికల్ షాపు, ఆయన గొప్ప వ్యక్తే, కానీ కొన్ని విషయాల్లో ఆయన మాటే నెగ్గాలి అనుకునేవాళ్ళు. నేను దానికి తల వంచి ఉండేదాన్ని, ఉండి పెట్టేదాన్ని, ఏడుస్తా పడుకునేదాన్ని. నేను పెంచిన ఒక కుక్క వచ్చి కన్నీళ్లు నాకేది. ఎంత ప్రేమను చూయించేదో అది. ఎందుకంటే మనము ప్రేమను పంచితే ప్రేమను పొందగలుగుతాము అనేది జంతువుల్లో కూడా తెలుసుకోగలుగుతాము. చెట్లతో మాట్లాడగలము, జంతువులతో మాట్లాడగలము. ఇవన్నీ కూడా మన జీవితంలో మన చుట్టూ ఉండేవే. వాటన్నిటినీ కూడా ప్రేమతో పలకరించాలి. మాస్టర్స్ ఊళ్ళోకి వస్తున్నారు అంటే నా ఇంటికి వస్తే బాగుండు అనుకునేదాన్ని ఒకప్పుడు, కానీ ఎవరు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం ఆల్వేస్ వెల్కమ్ చెప్పాను. మా ఇంటికి వస్తారు మాస్టర్స్. వాళ్ళు వస్తే నాకు ఒక పండగలాగా ఉంటుంది. ఎవరు ఇంటికి వచ్చినా
నా జీవితంలో అతిథులు వచ్చినా ఎప్పుడు మా ఇల్లు అతిథులతో నిండి ఉండేది. వండను, పెట్టను, వాళ్ళతో షాపింగులు చేయను, వీటితోనే ఎక్కువ జీవితం గడిచిపోయింది. నేను ఎప్పుడైతే 2006లో ఈ ధ్యానంలోకి అడుగు పెట్టానో అప్పటి నుంచి ఇంకొక జన్మ తీసుకున్నాను నేను. గత జన్మ వేరు, ఈ జన్మ వేరు. ఈ జన్మలో నేను పొందే ఆనందం అనేది చెప్పలేని ఆనందం. దుఃఖము ఉంటది, కానీ ఆ దుఃఖాన్ని సంతోషంగా స్వీకరించగలిగితే మనం ఆ దుఃఖాన్ని దాటుకోగలుగుతాము. పత్రిసార్తో నేను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఎంతో అద్భుతంగా 10 రోజులు ప్రయాణం చేశాము. ఈజిప్ట్ వెళ్ళటానికి 2 సార్లు పెట్టుకుని కూడా ప్రయాణం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో అప్పుడు సార్తో వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది. 10 డేస్ సార్తో ఎంతో అద్భుతంగా అక్కడ ఈజిప్ట్ వెళ్ళటం అనేది మాటలు కాదు. ఆ కింగ్ ఛాంబర్ లో కూర్చుని ధ్యానం చేస్తే ఎంత వైబ్రేషన్ ఉందో అనుభవించాము దాన్ని. మమ్మీస్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి బయటికి రావాలి అనిపించలా. ఎందుకంటే అక్కడ ఏదో లాగుతుంది నన్ను. ఎంతసేపు చూస్తున్నా వాటిని, అక్కడ నిలబడి బయటికి రాలేకపోతున్నా. ఏదో ఉంది అక్కడ, అంటే నాకు సంబంధించింది ఏదో అక్కడ ఒక మమ్మీ ఉంది. దాంతో నేను కొంతసేపు నిలబడ్డాను అక్కడే. చాలా అద్భుతమైన ప్రయాణం అది. అక్కడ గజ్జల మధు రమేష్ గారు మమ్మల్ని ఎంతో ప్రేమతో చూసుకున్నారు. ఒక వేరే కంట్రీలో ప్రేమతో చూసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళిద్దరికీ కూడా చేతులెత్తి దండం పెట్టచ్చు. రిటర్న్ ఫ్లైట్ లో మాకు ఆహారం ఉండదని చెప్పి ఎవరికి వాళ్ళకి చపాతీలు చేసి కర్రీ అందులోనే పెట్టి ప్యాక్ చేసి అందరికి అందించారు. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అంతమందికి ఆహారం చేసి అందించటం అంటే చాలా గొప్ప ధర్మం అది. ఎందుకంటే పంచబడితే పెంచబడును అనే సత్యం తెలుసుకున్నాం మనం ఇందులోకి వచ్చాక. కానీ నేను చిన్న వయసు నుంచి కూడా పంచుతూనే ఉండేదాన్ని. స్కూల్కి వెళ్తున్నాను అంటే ఇంట్లో ఎన్నో రకాల పిండి వంటలు తయారు చేసి ఉండేవి. సంచిలో పోసుకుని వెళ్ళి పిల్లలందరికీ పంచేదాన్ని. అది మొదటి నుంచి నాలో ఉన్న గుణం. ఆ గుణం ఇప్పటికీ ఎప్పటికీ ఇది మారదు అనేది నాకు సత్యం తెలుసుకున్నాను నేను. నాకు ఇచ్చిన జన్మ గొప్పది. నా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. మా అమ్మ కూడా ఎప్పుడు సేవాతత్వంలోనే ఉండేది. ఇంటికి ఎప్పుడు వచ్చే పోయే బంధువులు ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా చాలా జనంతో పెరిగిన దాన్ని నేను. ఇప్పుడు కూడా జనం లేకుండా ఉండలేను. జనం మధ్యకి వెళ్తేనే హ్యాపీనెస్ ఉంటుంది నాకు. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అనుకుంటా. ఒంటరితనము కూడా గొప్పదే, కానీ పూర్తి ఒంటరితనంగా కూడా ఉండకూడదు. మనం ఒంటరితనము గొప్పదే, జనం మధ్యలో ఉండే మనం జయించగలగాలి జీవితాన్ని. అది గొప్పతనం. ఒంటరిగా ఉండి జయించేది గొప్పతనం కాదు. అది తెలుసుకున్నాను. ఎప్పుడు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాను. ఏ ఫ్రెండ్ అయినా ఎనీ టైం ఇక్కడికి వెళ్దాము అంటే అప్పటికప్పుడు 2 minutes లో రెడీ అయ్యి వెళ్ళిపోతాను. నేను రాను అని చెప్పను, నాకు కుదరదు అని చెప్పను. ఎలా ఉన్నా సరే, నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి మనం కోరి తెచ్చుకున్నయే కదా, వాటిని మనం సరి చేసుకోగలము. అలా నడుస్తూ ఉన్నాను నేను. నా జీవితము నాకు తల్లిదండ్రులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ప్రేమతో ఉండటం నేర్పాడు నా తండ్రి నాకు. ఎవరితో అయినా సరే, పెద్దవాళ్లతో అయినా పిల్లలతో అయినా మమేకమై ఉండాలమ్మా అనేది తెలియచేసేవాళ్ళు. గొప్ప ఆధ్యాత్మిక బుక్స్ చదివించారు నాతో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు. ఆయన ఎంతో మందికి సేవ చేసిన వ్యక్తి. 100 మందికి అనారోగ్యాలతో ఇంటికి వస్తే ఫ్రీగా వైద్యం చేసేవాళ్ళు, హోమియో వైద్యం చేసేవాళ్ళు ఆయన. మాకు చిన్నప్పటి నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ ఏ మెడిసిన్స్ తెలియవు, హోమియో ఒకటే తెలుసు. సడన్ గా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక ఈ మెడిసిన్స్ మీద ఎప్పుడైతే డిపెండ్ అయ్యానో ఫుల్ హెల్త్ ఇష్యూస్ నాలో ప్రారంభమైనవి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానంటే ఒక 20-25 సెలైన్లు పెడితేనే నేను బయటికి రాగలిగేదాన్ని. అలా ఉండేది నా జీవితం. ధ్యానంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో హాస్పిటల్, నో మెడిసిన్ అనే జీవితంలోకి నేను రాగలిగాను. ఇది ఎక్కడి నుంచి నాకు అందింది? పత్రిసార్ ఇచ్చిన గొప్ప జ్ఞానం ద్వారా నేను అందుకోగలిగాను దాన్ని.
ఇప్పుడు నాకు నో హాస్పిటల్, నో మెడిసిన్, హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అప్పటి జీవితం తలుచుకుంటే నాకే ఒక్కోసారి చాలా నేనేనా ఆ జీవితం జీవించింది అనేది గుర్తొస్తుంది. కానీ దాన్ని పక్కకి నెట్టివేస్తాను. కుటుంబంలో ఉన్నాము అంటే ముందు మన కుటుంబాన్ని సరిచేసుకోగలిగితేనే బయట వాళ్ళతో సరిగ్గా ఉండగలుగుతాము. నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని సమస్యలుగా తీసుకొని నేను సంతోషంగా స్వీకరిస్తాను. ప్రతిదీ ఏదైనా సరే సంతోషంగానే స్వీకరిస్తా. అది ఎలాంటి మాటలైనా, ఎలాంటి భావాల్ని వాళ్ళు కనపరుస్తున్నా వాటిని నేను స్వీకరించేటప్పుడు మనకి అన్వయించుకుని సంతోషాన్ని తెచ్చుకుంటాను నేను. ఇంత అద్భుతమైన జీవితం నాది. ఇప్పుడు సార్ తోటి నేను ఈజిప్ట్ వెళ్ళాను, అండమాన్ వెళ్ళాను, హరిద్వార్ ఋషికేశ్ అనేది లాస్ట్ ట్రిప్ నాకు సార్తో గురువు గారితో. అక్కడికి వెళ్ళాక సార్ అప్పటి నుంచి కొంచెం బిగ్గా అనిపించారు. నాకెందుకో కొంచెం బాధ అనిపించింది అలా చూసి సార్ని. కానీ వెనక్కి తిన్నారు అనుకున్నాను, కానీ తను ఇంతటితో చాలించుకుని భూమి మీద నాకు ఈ జీవితం చాలు అనుకుని పైలోకాల నుంచి ఇంత వర్క్ చేయిస్తున్నారు అనేది తర్వాత కానీ తెలిసి రాలేదు. ఆయన బాడీ వేకేట్ చేశాక. కానీ లాస్ట్ ట్రిప్ లో నా బర్త్డే జరుపుకున్నాను సార్ తోటి నేను. నాది నవంబర్ 19. సార్తో ఎన్నో 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 ఉన్నాయి జ్ఞాపకాలు నాకు. ప్రతి దానిలోనూ ఉన్నాయి. మా బాబు చనిపోయింది సార్ చనిపోయిన రోజే. వీటన్నిటిని తలుచుకుంటే సార్ దగ్గరికి నేను ఎందుకు చేర్చబడ్డాను ఒక బిడ్డగా అని నాకు అర్థం అవుతుంది. ఎన్నో ఉన్నాయి అద్భుతాలు. సార్ కుటుంబంతో మమేకమయ్యేయి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి నాకు. ప్రతిసారి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సార్కి బట్టలు తీసుకెళ్లేవాళ్ళు. నా మనసులో ఎప్పుడు కూడా సార్కి బట్టలు పెట్టాలి అనేది రాలా. సార్ సిక్ అయ్యి బెంగళూరులో ఉన్నప్పుడు ఒక 3 days ఒక 10 మందిని కలిసి వెళ్ళాం మేము గ్రూపుగా. వెళ్ళి సార్తో ఆ 3 days ఉన్న అద్భుతమైన జీవితం అది మాకు. ఒక గిఫ్ట్ మాకు ఆ 3 రోజులు కూడా బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో. చాలా అద్భుతంగా ఉన్నాము. అప్పుడు నేను మేడంకి సార్కి బట్టలు పెట్టగలిగాను. ఎందుకో తెలియదు మరి. ఎన్నో చేస్తాను నేను. సార్ వెనక ఉండి సార్ అడిగారు అంటే ఏదైనా చేయటానికి చెయ్యెత్తేస్తాను నేను. అలాంటి దాన్ని మరి నా గురువుకు నేను బట్టలు పెట్టాలి అనేది చివరి వరకు ఎందుకు కలగలేదో నాకు తెలియదు. అది చివరిలో ఇచ్చుకోగలిగాను నేను అది, ఆ గిఫ్ట్ ని. అది కూడా ఒక గిఫ్టే. తల్లిదండ్రులుగా నేను స్వీకరించినప్పుడు వాళ్ళకి చేసుకోవాలి కదా. మరి ఎందుకు చేయలేకపోయానో నాకు తెలియదు. కానీ సారు బాడీ వెకేట్ చేసేటప్పుడు నా కంటి వెమ్మటి ఒక్క కన్నీటి చుక్క కూడా నేను తెచ్చుకోలేదు. ఎందుకంటే ఒక సంతోషంతో సెలబ్రేషన్ లాగానే నాకు అనిపించింది అది కూడా. నా భర్త చనిపోయినప్పుడు కూడా నేను కన్నీటి బొట్టు విడవలేదు. ఆయన బాడీ బయట ఉంది. ఇంకో 3 days లో మాకు 7 pyramids ఉన్నాయి ఇక్కడ. అష్టలక్ష్మి పిరమిడ్స్ కట్టమన్నారని చెప్పి 8 పిరమిడ్లు చిన్నవి, పెద్ద పిరమిడ్ ఒకటి 9 పిరమిడ్లు కట్టారు. ఆ పిరమిడ్లు ఓపెనింగ్ సార్ వస్తున్నారు. ఒక ప్రోగ్రాం జరగాలి అంటే ఎంత ధనం ఖర్చు అవుతుందో నాకు తెలుసు. ప్రతి కార్యక్రమం వెనక ఎంతో కొంత తన విషయంలో నేను నిలబడతాను. ఆయన నన్ను పలకరించడానికి వచ్చారు ఛానులు. కామ్గా లోపలికి వెళ్ళిపోయి ఒక 5,000 మనీ తీసుకుని వచ్చి నాకు ఎవరైతే ధ్యానం నేర్పారో ఆ గురుగారి చేతిలో పెట్టాను. ఈ పరిస్థితిలో ఏంటమ్మా అన్నారు. నేను చెయ్యాల్సింది చేస్తున్నాను సార్ అన్నాను, అంతే. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నేను వెనకడుగులో ఉండను. నాకు చేతైన వరకు ఈ అన్ని ప్రాజెక్టులకి తోడుంటాను అనేది ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఈ జూమ్ సెషన్లో మనందరము కూడా పిఎంసి ఛానల్ వస్తుంది అంటే ఒక ఛానల్ రావాలి అనేది నాకు తెలుసు. పిఎంసి ఛానల్ వస్తుంది అని చెప్పారు. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. నా దగ్గర డబ్బు లేదు, ఆయన లేరు. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, దీనికి నేను నిలబడాలి అనేది నా లోపల నుంచి క్వశ్చన్స్. నా దగ్గర ఉంది బంగారం, ఓకే, ఇది నాకు అవసరం లేదు అనుకున్నాను. అమ్మేసి 3 lakhs నేను
షేర్స్ గా కట్టాను. షేర్స్ గా కట్టానే కానీ ఆ షేర్స్ నాకు కావాలి అని ఆ రోజు కూడా, కట్టే రోజు కూడా నేను అనుకోలేదు. దానికే ఇచ్చేయాలి అనే భావంతోనే నేను దాన్ని ముందు అడుగు వేశాను. ఎందుకంటే స్త్రీలకి ధన వ్యామోహం ఉంటది, బట్టల వ్యామోహం, నగల వ్యామోహం, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా మనం వదిలించుకున్న రోజే హ్యాపీనెస్ గా జీవించగలుగుతాము అనేది నేను సత్యం తెలుసుకున్నాను. ఏది అక్కర్లేదు నాకు. నేను ఒక చీర పెట్టానంటే 4 చీరలు నాకు వస్తాయి. మరి అది విశ్వం చూసుకుంటది మనల్ని. మనము ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకు వేయించడానికి సిద్ధంగా ఉంటది విశ్వం. సత్యంలోనే నేను నడుస్తున్నాను. ఏ రోజు కూడా ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు అనేదే నా భావము. ఎవరేమన్నా మాట్లాడినా కూడా వాటిని స్వీకరణ అనేది ఇంకా పోలేదు. దాన్ని కూడా తీసేసుకోవాలి. కొంచెం ఉందది. దాన్ని కూడా ఈ రోజు నుంచి వదిలేస్తున్నాను నేను. ఈ జూమ్ సెషన్ లో ఆ మాట ఇస్తున్నాను నేను. ఏదీ లేదు ఈ భూమి మీద, సత్యం ఒక్కటే ఉంది. ధ్యానం అంటేనే సత్యము. ఆ సత్యంలో జీవించగలిగితేనే నువ్వు ధ్యానివి. నీ ఆఖరి జీవితంలోకి నువ్వు రావాలి అనుకుని నువ్వు ఎంచుకుంటే సత్య జీవనమే గడపాలి. ఎప్పుడో అత్యవసర పరిస్థితుల్లో ఒక పదం అబద్ధం ఆడవచ్చు, ఆడకూడదు అనేది లేదు. దాన్ని కూడా చాలా ఆలోచించి చెయ్యాలి. సత్య జీవనంలో ఉండాలి. సత్యమే మన ప్రయాణంగా తీసుకోవాలి. గురువుగారు ఈ దగ్గర ఎన్నో నేర్చుకున్నాం. తల్లిదండ్రులు నేర్పని ఎన్నో నేర్పారు. ఎలా తినాలి, ఎలా వడ్డం చేయాలి, ఎలా నడవాలి, మన చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పారు. నేను పుట్టపర్తి ధ్యాన యజ్ఞానికి ఎలా వెళ్ళాను అంటే సంకల్ప శక్తి గురించి చెప్తున్నాను ఈ రోజు. నేను ఒక సంకల్పం మనం తీసుకున్నామంటే వికల్పం కాకుండా ఉండాలి అంటే నీ మనసు స్వచ్ఛంగా కోరుకోవాలి. ఆ కోరిక సత్యమైంది, నీకు అవసరమైంది కోరుకోవాలి. ఆ రోజు నేను పుట్టపర్తి వెళ్తానంటే మా వారు ఒప్పుకోలే. బయట క్లాసులకు వెళ్ళటానికి ఒప్పుకునే వాళ్ళు కాదు. ఊళ్ళో క్లాసులు చాలు అని చెప్పేవాళ్ళు. అలా చాలా మిస్ చేసుకున్నాను. కానీ ఎందుకో పుట్టపర్తి బాబా దగ్గరికి వెళ్ళాలి 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 అనేది లోపల తపన. వద్దన్నారని చెప్పి మెదలకుండా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయా, హైదరాబాద్ వెళ్తున్నాను అని. అక్కడికి వెళ్ళి బాబుకు చెప్పా, టికెట్ చేయనానా, నేను ఇట్లా ఫలానా రోజు పుట్టపర్తి వెళ్ళాలి అని. కానీ బాబు ఒత్తిడి పనుల్లో టికెట్ చేయటం మర్చిపోయాడు. కానీ నేను వెళ్ళాలి, ఇదొక్కటే నాకు సత్యం. చెప్పాను, నువ్వు స్టేషన్కి తీసుకెళ్ళు, జనరల్ బోగి ఎక్కించు చాలు, నేను వెళ్ళిపోతాను, కానీ నేను మానుకునేది లేదు అని చెప్పాను. తీసుకెళ్ళాడు స్టేషన్కి, టీసీని పట్టుకున్నాడు. 2000 కట్టేసి ఎల్లమ్మా ఎక్కువ పండగ చేసుకో అన్నాడు. ఇదే పదం అన్నాడు, ఎక్కమ్మా పండగ చేసుకో అన్నాడు. ఎక్కాను. ఫస్ట్ క్లాస్ బోగి కూపేలో దొరికింది. అందులో ఎవరున్నారు అంటే గొప్ప మాస్టర్స్ నేను కలవగలిగా. అందులో కొణిజేటి అశోక్ కుమార్ గారు, ఉషారాణి గారు ఉన్నారు అందులో. ఏమ్మా ఎక్కడికి ఒంటరిగా ప్రయాణం అని అడిగారు. ఇట్లా పుట్టపర్తి వెళ్ళాలి మేడం, నాకైతే స్టేషన్ కూడా తెలీదు, మరి ఆ స్టేషన్ ఏ టైంలో వస్తుందో కూడా తెలీదు, నేను ఎలా చేరాలో ఆ పరమాత్మే చేర్చాలి నన్ను అన్నా. అమ్మ మేము వెళ్ళేది కూడా అక్కడికే, నిన్ను మీ వాళ్ళ దగ్గరికి చేర్చుతాము అని చెప్పారు. ఎందుకంటే ఈ విషయం ప్రత్యేకించి చెప్తుంది, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం జరిగిన గొప్ప సంకల్పం ఇది. మనం సంకల్పాలు చేసుకుంటాము కానీ పక్కనే వికల్పం పెట్టుకుంటాం, ఇది అవుతుందా కాదా, ఇది అవుతుందా కాదా. ఈ పద్ధతిలో మనం సంకల్పాలు చేసుకున్నప్పుడు ఎప్పుడు నీ పదం ఎక్కడైతే రీడ్ అవుదో, మనకు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంది, ప్రతి మాట అక్కడ రీడ్ అయిపోతుంది. ఆ రీడ్ అయిందే బయటకు వదులుద్ది ముందు. దాని తర్వాత నువ్వు ఎంత పోరాటం చేసినా అది జరగదు. ఈ సత్యం నాకు మరి గురువులే నేర్పారేమో, నా నోటి నుంచి అలా వచ్చే పదాలు అవి కూడా అలాగే వస్తాయి, ఎందుకు వస్తాయో తెలియదు. మరి ఒకసారి తాజ్ హోటల్లో ప్రోగ్రాం పెట్టి సారు కరెంటు బిల్లు కట్టాలి మేడం, ఎవరు కడతారు అని అడిగారు. ఏం ఆలోచించలా, చేయలేసిపోయింది అంతే. నేను చెయ్యాలి అనుకుంది, అది ఎంత అయింది ఏంటి ఎలా వస్తుంది నాకు అనేది కూడా నేను ఆలోచించను, చేసేసేస్తాను దాన్ని. ఆ ఇదిలో అంటే నా తండ్రి అలా పెంచారు నన్ను.
ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటే పదం చెప్పేవాళ్ళు. నేను చిన్నప్పుడు ఎక్కువ అలిగేదాన్ని. ఎవరిని ఏమనేదాన్ని కాదు. నన్ను ఎవరన్నా అంటే మాత్రం అలిగి కూర్చునేదాన్ని. ఆ అలిగి కూర్చున్నప్పుడు మా నాన్న వచ్చి పిలిస్తేనే లేసేదాన్ని. ఇంకెవ్వరికి లొంగేదాన్ని కాదు. అది ఆయనకి తెలుసు గనక నన్ను ప్రతిసారి అత్తగారింటికి బస్సు ఎక్కిచ్చేటప్పుడు, నీకేమన్నా ఇబ్బంది కలిగితే ఇంటికి వచ్చేయమ్మా, ఎలాంటి పనులు చేయకు అని చెప్పేవాళ్ళు. అంటే అది ఆయనకి తెలుసు. ఒకసారి జరిగింది, అక్కడికి వెళ్ళాక కూడా జరిగింది. వాళ్ళు లెటర్ రాసి మరీ పిలిపించారు మా నాన్నని. 4 రోజులు ఫుడ్ తినకుండా కూర్చుని, ఇంకేం తిన్ను, మంచినీళ్ళు కూడా తాగను, అలిగి అంతే కూర్చుంటా. అది నాకు మరి ఎలా పోయిందో పోయింది. జ్ఞానంలోకి వచ్చాక అలకలన్నీ పోయినాయి. పెళ్ళయ్యాక కూడా అలకలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఆయన ఏమనేదాన్ని కాదు. నన్ను ఆయన ఏమన్నా అంటే అలిగి కూర్చునేదాన్ని, అంతే, తినకుండా కూర్చునేదాన్ని. అదొక్కటే చేసేదాన్ని, ఉపవాసం, అంతే. అది ఒక ఆయుధం నాకు. ఇప్పుడు నవ్వొస్తుంది అనమాట తలుచుకుంటే దాన్ని. ఎవరిని సాధించడానికి చేశాను ఇవన్నీ నేను అనేది ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఎవరి మీదో మన తప్పులు వేయకూడదు. మనకి ఏది జరిగినా మనమే కారకులం అనేది సత్యం తెలుసుకోవాలి. ఏది జరిగినా, అది కష్టం కావచ్చు, అదృష్టం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది అందుకున్నా మన వల్లే మనము తీసుకోగలుగుతాము దాన్ని. మరి కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఏడవటం? సుఖాలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కూడా ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో స్వీకరించడం అనేది నేర్చుకోగలగాలి. మనం ఏమిటంటే ఎదుటి వాళ్ళ మీద వేస్తాం ఆ నెపాలన్నీ కూడా. దాన్ని వదిలేయాలి. ఎవ్వరూ కారకులు కాదు మన జీవితంలో వచ్చే కష్టాలకి, మనమే కారకులము. ఆ సత్యం తెలుసుకోవాలి. అప్పుడు నీ జీవన విధానము చాలా మారుతుంది. మా వారు మెడికల్ షాపు, పిల్లల హాస్పిటల్లో మెడికల్ షాపు. అక్కడికి పిల్లల్ని ఎవరైతే తీసుకొచ్చి ఆయన అంత ప్రేమతో ఉండేవాళ్ళు. మన వాళ్ళు వచ్చారు అని అంటే ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ అంత ప్రేమతో చూసుకునేవాళ్ళు. ఇప్పుడు లక్ష్మి గారు, ఐసిటి లక్ష్మి గారు, రెడ్డి గారు నాకు ఎంతో తోడుంటారు. లక్ష్మి ఒక జన్మలో నాకు మదర్. ఆ గిఫ్ట్ నేను చూసుకోగలిగాను ధ్యానంలో కూర్చుని. ఆమె ఒక జన్మలో నాకు తల్లి. ఇప్పుడు కూడా నన్ను ఒక బిడ్డలాగానే చూసుకుంటారు వాళ్ళిద్దరు నన్ను. ఎందుకంటే ఒంటరిగా ఉంటాను అనే భావంతో నన్ను అలా అంత ప్రేమతో చూసుకుంటారనమాట. వాళ్ళ 3 బిడ్డలను కోల్పోయినా కూడా ఆ దుఃఖాన్ని నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎంతో గొప్ప జీవనం నడుస్తున్నారు. ఎంతో సహాయాలు చేస్తారు. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళిద్దరూ కూడా. అంత గొప్ప జీవితం వాళ్ళది. వాళ్ళు నాకు తోడవటం అనేది నా భర్త ఇచ్చిన గిఫ్ట్ కూడా ఉంది అందులో. ఆయన వాళ్ళ బాబు అలా చూసుకునే వాళ్ళంట హాస్పిటల్కి వచ్చినప్పుడు. అది నాకు తెలియదు, వాళ్ళు చెప్తేనే తెలిసింది. అలా నాగలక్ష్మి గారు గాని, నా చుట్టూ ఉన్న మాస్టర్స్ అందరూ గాని నాకు తోడయ్యారు అంటే అది ధ్యానం యొక్క గొప్పతనము, ధ్యానం యొక్క కృప. అలా నా జీవనం ఎంతో అద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళటానికైనా, ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు నాకు ఈ క్లాస్ అందించబడడానికి కూడా నేను ఒక కారణం చెప్తాను. నేను నిన్న అనితతో మాట్లాడి నేను కూడా క్లాస్ చెప్తాను అని అడుగుదాము అని మనసులోకి వచ్చింది. ఈ రోజు కాల్ చేద్దాము అనుకున్నా. కానీ విశ్వం ఇచ్చింది ఇది గాడ్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే విశ్వానికి తెలుసు ఏంటి అనేది, విశ్వానికి తెలుసు. తన ద్వారా పలికించింది ఈరోజు. మరి అది ఎందుకు అందించబడిందో నాకు తెలీదు, కారణము అందించబడింది. నా యొక్క జీవితం ఏంటో తెలియజెప్పడానికి మీ ముందు. చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆశ్రమ పెంపకంలోకి వెళ్ళేదాన్ని. హాలిడేస్ వస్తే ఆ ఆశ్రమము మా తాతయ్య గారు వాళ్ళు ఏర్పాటు చేసింది. కావూరు వినయాశ్రమం అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అక్కడికి గొప్ప గొప్ప మాస్టర్స్ వచ్చేవాళ్ళు, గురువులు. ఆ స్వామీజీస్తో నాకు సత్సాంగత్యాలు ఉండేవి. అంటే చిన్నపిల్లనే, కానీ వాళ్ళు చెప్పేయన్నీ వినేదాన్ని. వాళ్ళు పాడే పదాలు పాడేదాన్ని, ప్రార్థనా గీతాలు పాడేదాన్ని, వాళ్ళతో మమేకమై ఉండేదాన్ని. అది కూడా ఒక గిఫ్టేనేమో నాకు చిన్న వయసు నుంచి. మా అమ్మమ్మతో, ఒక అమ్మమ్మకి పిల్లలు లేరు, ఆ తాతయ్య ద్వారా నడపబడుతున్న ఆశ్రమం అది. అక్కడికి నేను ఆమెతో వెళ్ళేదాన్ని.
వెళ్ళి కొన్ని రోజులు గడిపి వస్తూ ఉండేదాన్ని అనమాట. హాలిడేస్ అంతా అక్కడ గడుపుతా ఉండేదాన్ని వాళ్ళతో కలిసి. అప్పుడు గురువులు వచ్చేవాళ్ళు. ఆ గురువులు అందరూ చెప్పేవి అన్నీ కూడా వినేదాన్ని. రఘుపతి రాఘవ రాజారాం, ఇది భజగోవిందం, ఈ 2 ప్రార్థనా గీతాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తేనే ఆహారం తీసుకోవటం గాని పడుకోవటం గాని జరిగేది. అట్లా నేను అందులో పాలు పంచుకునేదాన్ని. అవి 2 అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. రఘుపతి రాఘవ రాజారాం సారు పాడుతుంటే నోట్లోంచి లోపలికి వెళ్ళిపోయి వచ్చేసేదన్నమాట ఆ పదాలు నాకు. అంత అద్భుతంగా పాడేవాళ్ళు సారు. సార్తో నేను కూడా పాడుకుంటా ఉండేదాన్ని వాటిని. ఇప్పటికీ వాటిని నేను వదలలేదు. చిన్న పుస్తకం భజగోవిందం మీద క్లారిటీ ఇస్తూ చిన్న పుస్తకం రాశాను నేను. అక్కడ డయాస్ మీదే దాన్ని రిలీజ్ చేశారు. కొన్ని పుస్తకాలే వేయించగలిగాను ఆ రోజు నా దగ్గర ఉన్న మనీతో. వాటిని అందరికీ పనిచేశాను. ఒక బుక్కే నాకుంది జ్ఞాపకంగా, అంతే. అది సారు ప్రతి ఒక్కళ్ళ అనుభవాలు బుక్కుగా రాయమని చెప్పేవాళ్ళు. కొంత సమయం తీసుకుని నా అనుభవాలన్నిటితో నా చిన్న వయసు నుంచి నాకేం జరిగింది అన్ని కలిపి ఒక బుక్ రాయటానికి సిద్ధమవుతున్నాను నేను కూడాను. చిన్న వయసులో మా అమ్మ వాళ్ళకి 15 ఏళ్ల తర్వాత పుట్టాను పెళ్ళయ్యాక. నేను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు మా నాన్న నన్ను. ఆ పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ పిల్ల బతుకుద్దా పాడా, ఎందుకు ఆ పిల్లకి అన్ని డబ్బులు. మరి ఆయన చదువుకున్న వ్యక్తి, ఓల్డ్ బీకామ్. ఆయన మాకేదన్నా బాగాలేదంటే మా బెడ్ మీదే కూర్చుని మాకు సరి అయ్యే వరకు ఆయన ఆ బెడ్ మీద నుంచి లేచేవాడు కాదు. అంత ప్రేమను పంచాడు ఆయన నాకు. చివరి రోజుల్లో క్యాన్సర్తో ఆయన పోరాటం చేసి వెళ్ళిపోయారు కానీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. అమ్మా, ఇలాంటి జబ్బులు వచ్చినాయి కనుక దాన్ని భరించాల్సిందే అన్నారు. అలా ఆయన డెత్ డే చెప్పారు. ఆయన లెటర్ రాసి పెట్టుకున్నారు, కర్మకాండాలు చెయ్యొద్దు అని. అంటే నాకు చిన్న వయసు నుంచే నా చుట్టూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ధ్యానంలోకి రాకపో ముందే నాకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశారు గురువులు. ఆ ప్రణాళికలోనే ఉన్నా. ఆయనకి సేవ చేసింది నేనే. ప్రతి క్షణము ఆయనతో ఉండి సేవ చేసింది నేనే. నా చేతికే ఇచ్చారు ఆ లెటర్, తమ్ముడు చేతికి ఇవ్వమని. ఆయన ప్రాణం ఎప్పుడు పోద్దో ఆయనకి తెలుసు, చెప్పారు ఆ విషయం. బాబు కాలేజీకి వెళ్తుంటే, తమ్ముడు ఈరోజు కాలేజీ మానుకోమంటాను అన్నాను. ఉదయం నుంచి కళ్ళు డిఫరెంట్ తెలుస్తున్నాయి నాకు, చూపు ఆగిపోయింది. అది నేను గమనించి వద్దని చెప్తే వస్తాడులే టైంకి అన్నాడు. ఎంత గొప్ప భావన అది. అప్పుడు అర్థం కాల నాకు, ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకున్నాను కానీ అప్పుడు అర్థం కాల. ఇందులోకి వచ్చాక నాకు అర్థమైంది, ఆయన సమయం ఆయనకి తెలుసు. బాబు వచ్చి నలుగురం కలిసి బయటకి గడప దాటాము, మా చేతుల్లోనే ఆయన వెళ్ళిపోయారు. కానీ కన్నీటి పట్టు అప్పుడు కూడా వదల్లా నేను. మరి చిన్నదాన్నే నేను, అప్పటికి పెళ్ళయింది, పిల్లలు 2 ఉన్నారు కానీ చిన్నదాన్ని. కానీ అప్పుడు కూడా నాకు ఏడుపు రాలా. మొత్తం ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించాల్సింది నేనే, పెద్దదాన్ని ఇంటికి. అవన్నీ పూర్తయ్యాక వెనక్కి వెళ్ళిపోయి ఒంటరిగా దొడ్లో కూర్చుని ఏడ్చుకున్నా. కొన్ని రోజుల వరకు కూడా వసు 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 అని ఆయన పిలుస్తున్నట్టే ఉండేది నాకు. అలా ఆయనతో నా జీవితం కనవేసుకుని ఎంతో గొప్పగా నడిచింది. కానీ ఇంతవరకు కూడా ఆయన నాకు కనిపించలేదు. బాడీ వెకేట్ చేశాక ఎన్నిసార్లు అడిగేదాన్ని, జ్ఞానంలోకి వచ్చాక అడగటం మొదలు పెట్టా. కానీ ఎప్పుడు ఆయన దర్శనం ఇవ్వాల. కారణాలైతే నాకు తెలియదు. మా అమ్మ కనిపించింది కానీ, మా అమ్మ కూడా ఎప్పుడు కనిపించింది అంటే, లక్ష్మి గారిని మదర్గా చూపించినప్పుడు ఎందుకు చూపిస్తున్నారు నాకు ఆమెని తల్లిగానే అడిగాను. ఆమెను ఎందుకు చూపిస్తున్నారన్న తల్లిగాని అడగల. అడిగితే మా అమ్మని ఆమెని పక్క పక్కన పెట్టి చూపించారు మాస్టర్స్. అప్పుడు కనిపించింది మా అమ్మ కూడా. ఎంతో అద్భుతమైన జీవితంలో ఉన్నాను నేను. సేవాతత్వం అంటే చెప్తాను. సేవ అంటే మన కుటుంబీకులకే సేవ చేయటం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనల్ని ఎంచుకుని వచ్చిన వాళ్ళే. ఆ సేవాతత్వంలో ఉండి లండన్ వెళ్ళాను నేను, ఈయన చనిపోయాక ఒకసారి. అక్కడ కూడా క్లాసులు చెప్పాను. క్లాసులు చెప్పడం అంటే ఇష్టమైనాక ఎక్కడికైనా వెళ్ళిపోయి క్లాసులు చెప్తాను. అది ఎంత దూరము,
ఈ ఎండాకాలమే వానాకాలమే ఇవన్నీ కూడా ఆలోచించను నేను. వెళ్ళిపోతాను. ఎవరు పిలిచినా నాకు అవకాశం ఉంటే మాత్రం పరిగెత్తి వెళ్ళిపోయి క్లాసులు చెప్తాను. అట్లా లండన్లో కూడా క్లాసులు చెప్పాను నేను. లండన్ నుంచి వచ్చేటప్పుడు ఒక సంకల్పం పెట్టుకున్నాం, ఇంకోసారి లండన్ వెళ్ళాలి అని. ఆ సంకల్పం ఎలా తీరుద్దో కూడా నాకు తెలియదు. ఎందుకంటే టికెట్లు ఎవరన్నా చేయాలి, పేపర్స్ ఎవరన్నా పంపించాలి వేరే కంట్రీకి వెళ్ళాలి అంటే. కానీ డయాస్ మీద ప్రాణహితకి శ్రీమంతం చేసినప్పుడు అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. సంతోష సమయంలో కళ్ళనీళ్లు పెట్టుకున్నావేంటమ్మా అని అడిగితే నాకు అమ్మలేదు పురుడు పోయటానికి అంది. ఆ ఒక్క వాక్యము నా చెవిలో పట్టమే, నేను వస్తాను మీ తల్లి స్థానం నాకు ఇవ్వు అని అడిగాను. నాకు ఇంకేమి రాలా ఆలోచనలు. ఎవరికన్నా చెప్పాలని కానీ, బాబు చెప్పాలని కానీ, ఎవరి పర్మిషన్ అన్నా తీసుకోవాలని కానీ ఏ ఆలోచన నాలో రాలా. డయాస్ మీదే చెప్పేశాను నేను ఆ విషయాన్ని, నేను వస్తాను నీ మదర్ స్థానం నాకు ఇవ్వు అని. వాళ్ళు ఆ స్థానం ఇచ్చారు. దాన్ని నేను ఒక సంతోషంగా ఒక గిఫ్ట్గా తీసుకుని ఆ పని పూర్తి చేసుకుని వచ్చాను. సేవ అంటే నీకు నువ్వు చేసుకునేది కాదు, నీ కుటుంబానికి చేసేది కాదు, విశ్వంలో ఉండాలి నీ సేవ. అది గురువు గారు నేర్పింది. మరి ఆయన ఒక్కడు ధ్యానం నేర్చుకుంటే ఆయన జీవితం ఆయన గొప్పగా నడిచిపోయేదిగా. మనందరినీ ధ్యానంలోకి ఎందుకు తీసుకురావాలి అని ఎంత పోరాటం చేశాడు ఆయన. ఎంతెంత సమయం పెట్టారు ధ్యానం నేర్పడానికి ఒక్కొక్కళ్ళకి. ఈ రోజు అంటే పరిగెత్తుతుంది ధ్యానం. పిఎంసి డిజిటల్ ద్వారా కానీ, పిఎంసి ఛానల్ ద్వారా కానీ పరిగెత్తుతుంది. కానీ ఆ రోజు ఏదీ లేదు. ఒక పాంప్లెట్ వేయాలన్నా, ఒక క్లాస్ చెప్పాలన్నా ఎంత కష్టపడితేనో ఆయన ఇంత దారికి తీసుకురాగలిగాడు జనాలందరినీ కూడా. ఎంతో ఎంతో ఆయన జీవితం మొత్తం కూడా పణం పెట్టాడు. మరి మనం పెడుతున్నామా? ఎవరికి వాళ్ళం క్వశ్చన్ వేసుకుంటే ప్రతి వ్యక్తి, ఈ సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా స్వార్థాన్ని వదిలేసి, నేను అనేది వదిలేసి ముందుకు అడుగేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించగలము. ఆ సత్యంలోకి ప్రతి ఒక్కళ్ళము రావాలి, సత్యంలోనే నడవాలి. ఆ సత్యమే నిన్ను ఏ లెవెల్కి తీసుకెళ్ళగలదో ఆ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆ సత్య జీవనంలోకి ప్రతి ఒక్కళ్ళము అడుగు పెట్టినప్పుడు అద్భుతాలు సృష్టించగలుగుతాము. నాకు ఈరోజు ఏ లోటు లేదు, నాకు ఇది లేదు అని చెప్పుకోవటానికి లేదు. ఇది కావాలి అనుకుంటే వస్తుంది. ఎలా వస్తుందో నాకే తెలియదు, అందించబడుద్ది. మరి ఆ సమయానికి అది నాకు తెచ్చి అందిస్తారు. అలా నా ప్రయాణం నడుస్తుంది. ఎంత లెక్క వెళ్ళాలన్నా, ఏ ఊర్లు వెళ్ళినా నా స్నేహితులు నాకు నన్ను చుట్టూ ఉండి గమనించుకుంటూ ప్రేమతో చూసుకుంటున్నారు. ఆ ప్రేమ చాలు. పిఎంసి ఛానల్లో వర్క్ చేసే ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని పణం పెట్టి ఆ ఛానల్ని నిలబెట్టుకోవాలి. ఈ సత్యం నేను ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తున్నాను. ముందుకు అడుగు వెయ్యండి, పిఎంసి ఛానల్కి దన్నుకండి, ధ్యాన జగత్ బుక్కి దన్నుకండి. ప్రతి ఒక్కళ్ళు బుక్కు తెప్పించుకోండి. సార్ చెప్పింది స్వాధ్యాయము, సత్సంగము, ధ్యానము, ఈ మూటిని మీరు తీసుకోవాలి. సేవాతత్వంలోకి ముందుకు అడుగు వేయాలి. ఈ నాలుగిట్లో మీరు పరుగులు తీస్తూ ఉంటేనే ఈ విశ్వం ఆనందంతో గెంతులు వేస్తుంది. ఆ సత్యం తెలుసుకుందాం మాస్టర్స్. హ్యాపీగా జీవిద్దాము. ఎంతో ఆనందకరమైన జీవితం మన ముందు పరిచిపెట్టారు పత్రిసారు. దాన్ని అందుకుని ఆయన అడుగులో అడుగు వేసి ఆయన బాటలో నడిస్తే ప్రతిదీ అందుకోగలుగుతాం. శక్తి స్థలం అనేది మనము ఏర్పాటు చేసుకోవాలి. అది మనం ఎక్కడో కైలాసం ఉంది అనుకుంటున్నాము, పైన ఎక్కడో లోకాల్లో కైలాసం ఉంది అనుకుంటున్నాం. కైలాసము కైలాసపురిలోనే ఉంది. ఆయన అందుకే కోరి అక్కడికి అడుగు పెట్టారు. చివరి క్షణాల్లో అక్కడే తన దేహాన్ని చాలించారు. ఆ శక్తినంతా కూడా అక్కడ నింపి పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సత్యం తెలుసుకుని ఆ కార్యక్రమాల్లో మనందరము కూడా మన అడుగు ముందుకు వేద్దాము అని తెలియజేస్తున్నాను. ప్రతి మాస్టర్కి తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు 4 రకాలు తిన్నాము అంటే గడిచిపోద్ది, రేపొద్దురికి వెళ్ళిపోతుంది అది. కానీ నీకేది కావాలో అదే అందుకోవాలి. 10 రకాలు నీ కళ్ళ ముందు ఉండొచ్చు. ఇందాకే చెప్పింది తను. 10 రకాల్లో కూడా మనం ఏం తీసుకుంటాము? నీకు ఇష్టమైందే తీసుకుని తింటావు.
10 రకాలు ప్లేట్లో పెట్టుకుని పారేసి వృధా చేస్తే మన జీవితం కూడా అలాగే వృధా అవుతుంది అనే సత్యాలు తెలుసుకోవాలి. ఎప్పుడు ఆహారాన్ని వృధా చేయరాదు, నీటిని వృధా చేయరాదు, ఈ సత్యాలు తెలుసుకోవాలి. ఆహారాన్ని వృధా చేస్తే ఏమవుద్ది? ఆహారం నీకు అందకుండా పోద్ది. ఆ సత్యం తెలుసుకోవాలి. ప్లేట్ ఎప్పుడు కూడా కడిగినట్టు ఉండాలి, అది నేర్పారు గురువు గారు. సిగ్గుపడకూడదు, నాకటానికి సిగ్గుపడకూడదు అనేది కూడా తెలియచేశారు. ఆ సత్యంలో కూడా ఉండాలి. మనం ప్లేటు కడిగినట్టు ఉండాలి. భోజనం చేస్తున్నామంటే మెతుకు కింద పడకూడదు, వృధా కాకూడదు, అది కూడా తెలుసుకోవాలి. ఎన్నో 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 నేర్పారు మన గురువు గారు. కానీ మనం ఎదుగుతున్నాం కానీ వాటిని మాత్రం చాలా వరకు మార్చుకోలేదు. నేను చాలా చోట్ల చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళము కూడా ఆ మార్పులన్నీ తెచ్చుకోగలిగితే ఈ యుగము సత్యయుగంగా నిలబడుతుంది. ఆ సత్యం మనం తెలుసుకోవాలి. మన వెనక ఉన్న మన పిల్లలకి బాట వేయాలి. మనం విద్యార్థుల్ని తీసుకోవాలి. పెద్దవాళ్ళు అయిపోయాక ధ్యానం చేసిన వాళ్ళ కోసం చేసుకునేదే ఆ ధ్యానం. కానీ విద్యార్థుల జీవితాలు బాగు చేయాలి, అందులోకి అడుగు పెట్టాలి. నేను దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళి పాఠాలు చెప్పాలి అనేది తెలుసుకుంటున్నాను. నేను అడుగు పెడతాను. ఇంతకు ముందు చెప్పాను కొంతమందికి, కానీ ఎన్నో ధ్యాన విద్యార్థి బుక్స్ పంచాను. బుక్స్ పంచడం నాకు చాలా ఇష్టం. ఒక యోగి ఆత్మకథ బుక్ చదవటం నేర్చుకోండి. ఫస్ట్ ధ్యానంలోకి వచ్చాము అంటే ముందు చదవాల్సిన బుక్ ఒక యోగి ఆత్మకథ. ఆ బుక్ చదివితే మన జీవితంలో ఏం నడుస్తుందో, ఎలా నడవాలో మనం తెలుసుకోగలుగుతాం. ఎన్నో అద్భుతాలు. 4 పరమ గురువులు ఉన్నారు. మహావతార్ బాబాజీ దగ్గర నుంచి ఆ 4 భూమి మీదకి వచ్చి ఎంతో ప్రక్షాళన చేశారు మనకి. మనం ఇలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నామంటే వాళ్ళందరూ మనం వెనక ఉండబట్టే. ఒక కూటమే ఉంటది. మన రాజకీయాల్లో ఎలా కూటమి ఉందో మన పరమ గురువుల కూటమి కూడా ఒకటి ఉంది. ఆ పరమ గురువులందరూ కూడా ప్రతి క్షణము వీళ్ళని ఎలా ఆనందపరచాలి అనేదే కూర్చుని మీటింగులు వేసుకుని వాళ్ళు మాట్లాడుకుని అందరినీ ఒక దారికి, ఒక తాటి మీదకి తేవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ వెనక మనం కూడా తయారయ్యామంటే ఒక సైన్యం లాగా. సైన్యం లేకుండా భారతదేశం కాపాడబడుతుందా? లేదు కదా. అలాగే మనం కూడా ఒక సైన్యంగా నడిస్తేనే ఈ విశ్వం కాపాడబడుద్ది. మనం కూడా ఒక సైన్యం అవ్వాలి. ఆ సైన్యమే ఈ విశ్వాన్ని నడిపించాలి. అప్పుడే ఆనందంతో పులకించిపోద్ది భూమాత. భూమాత ప్రక్షాళన మొదలుపెట్టింది కరోనా తీసుకొచ్చి. ఎందుకు ఇలా అన్నా మార్చాలి మనుషుల్ని అనేది తీసుకుంది. ఒక బాధ్యతగా తీసుకుని ప్రక్షాళన మొదలుపెట్టింది. ఆ ప్రక్షాళన ఆగదు అని చెప్పి గురువుగారు మాట చెప్పారు. ఈ ప్రక్షాళన ఇంతటితో ఆగేది కాదు, నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మనం కేర్ఫుల్ గా ఉండాలి అనేది తెలియజేశారు గురువుగారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు స్వార్థాన్ని వెడనాడి ముందుకు అడుగేయండి. నేను నాది, నేను నాది, ఈ కొట్లాట నుంచి బయటికి రండి. ఏది నేను కాదు, ఏది నాది కాదు. నువ్వు కూర్చున్న కుర్చీ కూడా నీది కాదు, నువ్వే కట్టుకుంటున్న బట్ట కూడా నీది కాదు. ఆ సత్యం తెలుసుకోండి. ఖాళీ ఒంటితో భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చి ఇందంతా మనది అని రుద్దుకోవటం కాదు చేయాల్సింది. వీటన్నిటినీ సరిదిద్దుకుందాం మాస్టర్స్. హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం సరి చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలం. ఎన్నో ఉన్నాయి నా జీవితంలో నేను పొందినవి. అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసి ఛానల్కి, ఈ కార్యక్రమాలు చేస్తున్న అనితకి, తన చుట్టూ ఉన్న బలగానికి, ఛానలందరికి కూడా నా ధన్యవాదములు, కృతజ్ఞతలు మాస్టర్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నా జీవితంలో వడ్డించిన విస్తర్లాగా ఉంది నాకు హ్యాపీనెస్. ఇప్పుడు వడ్డించిన విస్తరే నాకు ఇచ్చిన అదృష్టం గురువు గారు. అదే నా జీవితం. అలాగే ఆఖరి ఊపిరి వరకు నడుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా అడగాలి అనుకుంటే క్వశ్చన్స్ అడగండి, చెప్తాను సమాధానాలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు చెప్పిన వెంటనే ఒప్పుకొని సమయానికి నాకు మీ జ్ఞానాన్ని పంచుకున్నారు మా అందరి కోసం. మాస్టర్స్, ఇప్పటి వరకు విన్న దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీ పిరమిడ్ రావటం అది ఎలా జరిగిందో అది చెప్పండి అమ్మా.
పిరమిడ్ కోసం ఒక చాలా పోరాటం చేశానమ్మా. అంకులు కట్టించడానికి ఒప్పుకోలా. ఆ స్థలంలో ఒక మొక్కలు పెంచాను. కానీ నన్ను ఊరెళ్ళనిచ్చి మొక్కలు పడగొట్టేసి ఒక కార్ షెడ్ వేసుకోవటానికి ఒకళ్ళకి దానం చేశారు. కానీ గురువులు ఏం చేశారంటే, నా తపన గురువులకి తెలుసు కదా, రోడ్డు సోల్ ఉంది, కార్ షెడ్ కూడా వేసుకోవద్దు అని చెప్పారు వాళ్ళకి, వేసుకోవాలనుకున్న వాళ్ళకి. ఆ స్థలము మాకు వద్దు అని చెప్పి వెంకయ్య స్వామికి రాసేసాము. వెంకయ్య స్వామికి రాసినాక మనం తెచ్చుకోవాలి అంటే ఊరికినే తెచ్చుకోకూడదు కదా. నేను నా కొడుకు మాట్లాడుకుని 1,00,000 రూపాయలు వెంకయ్య స్వామికి ఇచ్చి ఆ స్థలాన్ని వెనక్కి తెచ్చుకున్నాను. నేను తెచ్చుకుని పిరమిడ్ కట్టడానికే ఆ స్థలం ఈయన పైన డాబా పైన కడతా అన్నారు. డాబా పైన కట్టుకుంటే మా తరం తర్వాత ఈ ఇల్లు ఇక్కడ ఉండదు. ఎవరికి అమ్ముకుంటారో తెలియదు, వాళ్ళు ఇష్టపడతారో లేదో తెలియదు. దాన్ని నా ఉద్దేశం అది కాదు. భూమాతకి సహాయం అందించాలి పిరమిడ్స్ ద్వారా అని చెప్పి గ్రౌండ్ పిరమిడ్ కడదాము ఈ స్థలంలో అని చెప్పి పోరాటం చేసి ఆయన్ని ఎలాగైనా సరే ఒప్పించాను. ఒప్పుకుని పిరమిడ్ కట్టేటప్పుడు చాలా ఆనందంగా కట్టారు. ఫస్ట్ లో వద్దు అన్న వ్యక్తి ఎంతో ఆనందంతో దాన్ని నిర్మాణం చేశారు. ఒక్క 1 డేలో వస్తున్నారు అని తెలిసి మెట్లు కట్టేది మెట్లకు సిమెంట్ చేయటం అవల. నైట్కు నైట్ లైట్లు పెట్టి వర్కర్స్ ని పిలిచి ఆ మెట్లు చేయించారు. ఇంకా పచ్చి కూడా ఆరలేదు. గురువు గారు అంత వేలో వెళ్తున్నారు అనేది తెలిసింది. ఒక చిన్న క్లూ ఇచ్చారు లక్ష్మణరావు అన్న. అమ్మా నువ్వు ఎలా పిలుచుకుంటావో పిలుచుకో, నాకు సంబంధం లేదు, ఆయన మాత్రం అటు నుంచి వస్తున్నారు అని చెప్పారు. ఇంకా నేను ఎవరిని అడగాలి సార్ అన్నా. శివప్పకి కాల్ చేయమ్మా అన్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చారు. సరే అని శివప్పకి కాల్ చేశాను. ఓకే అన్నారు శివప్ప కూడా. ఏ అడ్డంకి చెప్పలా, ఇంకా రామని గాని ఏమి చెప్పలా. మీ ఇంటికే భోజనానికి వస్తాం, భోజనానికి ఏర్పాట్లు చేసేయి అన్నారు. ఎంత ఆనందం అంటే ఆ రోజు నాకు ఆ పండగ. మా ఆయన కూడా ఆ పండగలో పాలు పంచుకున్నారు. చాలా అద్భుతంగా సార్ వస్తే తన ఫ్రెండ్స్ ని పిలిచి పరిచయం చేసి గురువుగారు అని చెప్పి ఎంతో అద్భుతంగా ఎంతో ప్రేమను అందించారు. ఆయన పిరమిడ్ కట్టి ఆయన జన్మను ధన్యం చేసుకున్నారు. కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, వాటితో పోరాటం చేశారు, వెళ్ళిపోయారు. ఆయనకు కూడా నేనే సేవ చేసుకున్నాను దగ్గరుండి. డయాలసిస్ కూడా నేనే చేసుకున్నా. ఆయనకి ఆ అవకాశం కూడా భగవంతుడు నాకే ఇచ్చాడు. సేవ 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 ఎంతమందినో ఈ చేతులతో సేవ చేసి పైకి సాగనంపాను. నా జీవితానికి ఆ గురువులే ఉంటారు అండా అనేది నాకు తెలుసు. నన్ను ఇలాగే ధ్యానిగా తీసుకెళ్ళిపోతారు. ధ్యానం చేస్తూనే వెళ్ళిపోవాలి అనేది నా ఆశయం, కోరిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అమ్మా. మనం పిరమిడ్లు నిర్మించటం అన్నది మనం భూమాతకి మన రుణం తీర్చుకోవటం మాస్టర్స్. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అందరూ పిరమిడ్ నిర్మించటంలో కానివ్వండి, నిర్మించే వాళ్ళకి సహాయం చేయటంలో కానివ్వండి, మన వంతు బాధ్యతని మనం పోషిద్దాం. లక్ష్మీ మేడం గారు మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. అనిత మేడం గారికి నమస్తే. నమస్తే అండి. నమస్తే అందరూ. మేడం ఈ నిజంగా ఎంత అద్భుతంగా మీరు మీ అనుభవాలు చెప్తుంటే అసలు కొన్ని విషయాలు మేరకు చెప్పింది కరెక్ట్ మేడం. ఈ కరోనా మాత వచ్చినందువల్ల ఈ జూమ్ క్లాసులు స్టార్ట్ అయినాయి. జూమ్ దీంట్లో ప్రకృతి మనకు సరిచేయాలని చెప్పి ఆ కరోనాను పంపించింది అన్నారు కదా మీరు. అది మాత్రం 100% కరెక్ట్ మేడం. మీ వాయిస్ వినిపించలే నాకు. ప్రకృతి మాతే తన పని తను స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంది మార్పు కోసం. ఆ మార్పు రాలేదు కనుక ఆమె ప్రక్షాళన మొదలు పెట్టింది. అద్భుతంగా అది వెంకయ్య స్వామి మనల్ని మనము సిద్ధం చేసుకోవాలి ప్రతి విషయంలో. ఎవరమైతే సిద్ధపడి వర్క్ చేయటానికి ఉన్నామో మనము ఒక అడుగు వేస్తే 10 అడుగులు గురువులు వేయిస్తారు. నేను చెయ్యలేను అనేది ఏదీ లేదు ఇక్కడ. ప్రతిదీ చేయగలం మనం. ప్రతి పని చేయగలం. నువ్వు అడుగే వేయాలి. ఫస్ట్ అడుగు నువ్వు వేయాలి. 10 అడుగులు గురువులు వేయించుతారు మనతోటి. నా వెనక వెంకయ్య స్వామి ఉన్నారు, పత్రి సారు ఉన్నారు. వాళ్ళిద్దరే నన్ను నడిపేది. నా జీవితం వాళ్ళిద్దరి చేతుల్లో పెట్టాను. నేను సరెండర్ వాళ్ళతో. మేడం నేను కూడా వెంకయ్య స్వామి డిబేటరే మేడం. ఓకే అమ్మా. మీరు ఎక్కడ ఉంటారు మేడం? మీరు తర్వాత మీ ఇద్దరు ఫోన్ నెంబర్స్ చేంజ్ చేసుకుందరు. మనకి సమయం ముఖ్యం అండి. మానసా గారు మాట్లాడండి. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని కలుసుకున్నందుకు. ధన్యవాదాలు.
మానస గారు నమస్తే మాట్లాడండి. నమస్తే అంతా మేడం. నమస్తే అండి. నమస్తే నమస్తే వసుమతి ఆంటీ, సారీ వసుమతి మేడం గారు. నాకు ఆంటీ చాలా బాగా తెలుసు. మా ఇల్లు దగ్గరేనండి. ఆ పిరమిడ్ లో ఎక్కువ కలుసుకుంటూ ఉంటాం. ఆంటీ షేర్ చేసినవి అన్ని కూడా అనుభవాలు మేము దగ్గరలో తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఎండైనా ఏది చూసుకోకుండా వెళ్తాను అని చెప్పేవాళ్ళు కదా ఆంటీ. అందుకే ఆంటీకి మేమంతా డైనమిక్ లేడీ, యంగ్ లేడీ అని పిలుస్తాం అన్నమాట ఇక్కడ. అసలు దూసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఎక్కడికైనా కానీ తెలిస్తే క్లాస్ ఉంది అని దూసుకొని వెళ్ళిపోతారు. సేవ చేయడానికి కానీ, హెల్పింగ్ నేచర్ అంతా మేము దగ్గరుండి ఆమెతో మాట్లాడుకుంటూ షేర్ చేస్తాం మేడం. అనుభవాలన్నీ చాలా బాగా చెప్పారు ఆంటీ. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రమేష్ గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నాకు చాలా సంతోషం. కోరిక ఇవ్వబడదు నెరవేర్చుకునే శక్తి లేకపోతే. అలా మీరు ఈరోజు డిజిటల్ లో చెప్పాలనే కోరిక ఈ విధంగా సిద్ధించింది అన్నమాట. వాయిస్ పెంచండి కొంచెం. వాయిస్ డిజిటల్లో పెంచాలమ్మా. చెప్పాలనుకున్న మీ కోరిక ఇలా సిద్ధించిందన్నమాట అంటున్నారు. అవునండి, అవును. మాస్టర్స్ మీ కోరికలు పెట్టుకోండి, కానీ పక్కన ఈ మాస్టర్ రాకపోవడం వల్ల అవకాశం రావటం కాదు. నేనే మీకు కాల్ చేసి పిలుస్తాను. లేదు, మీరు పెట్టారనట్లేదు, నేను మామూలుగా చెప్తున్నాను. మాస్టర్స్ ప్రతి ఒక్కరికి మన పిఎంసి డిజిటల్ లో అవకాశం కల్పించబడుతుంది. కొంచెం ముందు వెనుకగా అంతే. ప్రతి అంటే ఒక్కరి నేను జ్ఞానం మామూలుగా తీసుకుందాం. నిన్న నా మనసులోకి వచ్చిన పదాన్ని చెప్పాను అంతే. అవును, నేను సరదాగా అన్నానమ్మా. నిజంగా మీ అనుభవం కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. అందరి అనుభవాలు చెప్పిస్తాం. రమేష్ గారు మీరు మాట్లాడండి. అవకాశాన్ని జారవేయవద్దని ఉందన్నమాట. నేను సైలెంట్ లో ఎప్పుడు పెట్టను సెల్. ఈ రోజు సైలెంట్ లో పెట్టాను. 2 సెల్లు సైలెంట్ లో ఉన్నాయన్నమాట. చాలా సంతోషం తల్లి. ఎందుకంటే ఎవరి అనుభవాలు వినాలని ప్రకృతి చూస్తుందో అద్భుతమైన అనుభవాలు విన్నారు. మీరు పత్రిక ప్రయాణం కానీ, తీరాల్లో మీరు చేసిన సేవలు కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే, వెంకయ్య స్వామి గారి కోసం అన్నారు కాదు, గొలగమూడిలో వెంకయ్య స్వామి గారు ఉన్నారు. వారు చాలా విషయాలు మనకు అందించేవారు. ఎందుకంటే ఎంతో మంది అన్నదానం అంటే అక్కడే ఉండేది మాట. ఈవెన్ ఒక సందర్భంలో చదివాను, తిరుపతికి కూడా ఇక్కడ నుంచి ఆహారం పంపిస్తారు, అంటే ధాన్యం పంపిస్తారని చదివాను మాట. చాలా సంతోషం. మీ సేవలు ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ. పిఎంసి సేవలకి అనితమ్మ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇంకా చాలా మంది మాట్లాడారు కాబట్టి ధన్యవాదాలమ్మా వసుమతి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కళాలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే అమ్మా వసుమతి అమ్మా. నమస్తే అమ్మా. బాగుంది. అంటే మనం మీ నోటంటే ఎప్పుడు విన్నవి మళ్ళీ ఇంకోసారి ఇలా డిజిటల్లో వినడం బాగుంది. ప్రాణహిత డెలివరీకి వెళ్ళాను, అడిగాను అమ్మది అని తన స్టేజ్ మీద చెప్పినప్పుడు నాకు కూడా ఒక పొట్టలో ఒకలాగా అయ్యి కళ్ళల్లో దుఃఖం కాదు, నీళ్లు అలా నిండుగా నీళ్లు వచ్చేసినాయి వింటున్నప్పుడు. చాలా బాగుంది. మీరు నిజంగా గిఫ్టే. ఆ పిల్లకి మీరు డెలివరీ టైంలో వెళ్ళి చక్కగా ఒక తల్లి పాత్రను పోషించారు అంటే అది మీ ద్వారా మనందరికి కూడా ఒక గిఫ్ట్ అని అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగుంది, చక్కగా చెప్పారు. ఫ్లో ఎక్కడ తగ్గకుండా చెప్పారు. దానిలో ఎన్నో వంతమ్మా నేను చేసేది. వద్దు, ఎవరి అందరిది మనది అది వద్దు. అసలు ఫ్లో ఎక్కడ ఆగకుండా చక్కగా చెప్పుకుంటా వెళ్ళిపోయారు. ఒకే చక్కగా ఎనర్జీతో. చాలా బాగుంది మీ ఎనర్జీ. థ్యాంక్ యూ అమ్మా, బాగుంది. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. అన్ని చోట్ల కలుద్దాం మనం. అవును, ముందు అది ఆ మాట అందాం అనుకున్నా మళ్ళీ మర్చిపోయాను. అన్ని చోట్ల మనం కలుస్తూనే ఉన్నాం చక్కగా. ప్రతి బిఎం అది ఏంటది బ్రాండ్ అంబాసిడర్స్ మీట్. మళ్ళీ కలుద్దాం. బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్, ఇప్పటి వరకు మనం వసుమతి గారి జ్ఞానాన్ని తీసుకున్నాం. మనకి సమయాభావం అని చెప్పేసి మేడం చక్కగా ముగించారు. చెప్పండి. అనుభవాలు ఇంకా చాలా వినాలి అనుకుంటే సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసుమతి అని కొడితే పిఎంసి లో వస్తాయి, వినొచ్చు. అందరూ యూట్యూబ్ లో చాలా ఉన్నాయి క్లాసెస్, వినొచ్చు. అనిత నీకు కూడా
చెప్పండి అమ్మా. చాలా చక్కగా అనకుండా ఒక ఫ్లో చెప్పింది చెప్పకుండా నువ్వు కూడా చాలా బాగా మాట్లాడావు. ఫోన్ చేసి తర్వాత చెప్దాం అనుకున్నాను నేను, కానీ ఇంకా మా అమ్మకు చెప్పేటప్పుడు ఇంక నీకు కూడా చెప్తున్నా. చాలా బాగా మాట్లాడావు నువ్వు కూడా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, అనిత థ్యాంక్ యూ. భూమి మీద ఎంతో వర్క్ చేయటానికే వచ్చింది. ఫ్లో ఎలా వచ్చిందంటే ఫ్లో నీది ముందు అది కావాలని రికార్డ్ చేసి పెట్టింది, ఒక రికార్డ్ వదిలినట్టుగా వచ్చింది అనమాట. అంటే ఎడిటింగ్ చేసేసి ఎక్కడ లేకుండా ఏదో ఒక దాన్ని సెట్ చేసినట్టుగా వచ్చింది అనమాట. అంత ఫ్లో చక్కగా బాగుంది, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ అమ్మా. మన మాస్టర్స్ మీరు చెప్పరా అనేసి మెసేజ్లు పెడుతున్నారు. సరే, ఇప్పుడు ఈ సమయం అమ్మ రెడీ అయ్యే ఆ సందర్భంలో అలా చెప్పేద్దాం అనేసి చెప్పేశాను. రమేష్ నేను గారు మామూలుగా ఇవాళ ఆన్ చేసుకుందాం అనుకోలే. కృష్ణ తెలుసు బాగా నాకు. అవును, సరే తనకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని కృష్ణతో మాట్లాడవచ్చులే అన్నట్టుగా ఇంకా ఓపెన్ చేసుకుని మెడిటేషన్ లో కూడా కూర్చున్నా. కృష్ణ గారు ఐటీ ప్రొఫెషనల్ కదా సార్, చాలా బిజీ షెడ్యూల్ లో ఉండి నిన్న చెప్పారు. అది పొరపాటున ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సార్ మెసేజ్ చేశారనమాట తర్వాత. అందువల్ల ఇంకా మనకి సమయంలో అక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వారి పని వారు చేయాలి. ఈ రోజు వసుమతి గారి సందేశం మన అందరి కోసం బాగుంది. అదే సమయానికి సడన్ గా అడిగినా కూడా చక్కగా ఇచ్చారు, బాగుంది. అందుకే అందరు రోజు రెడీ అయ్యి చక్కగా కూర్చోవాలి. ఎవరికైనా ఛాన్స్ రావచ్చు. మనకు అది కుదరదు. రమేష్ గారు మీరు చెప్పేసేయండి సార్. నమస్తే అమ్మ కళావతమ్మ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. సంతోషం అమ్మ. ఎంతో మంది తల్లులు ఉన్నారు, అలాంటి మీ తల్లిలో మీరొకరు పుత్రి జాస్యాన్ని అందించడానికి. అయితే మళ్ళీ మరొకసారి చెయ్యెత్తడానికి ఒక కారణం ఉందమ్మా. అమ్మా, ఈ రోజు పిఎంసి డిజిటల్ గ్లోబల్ మాస్టర్స్ తో స్టార్ట్ అవుతుంది సాయంత్రం. ఒకసారి మనం అందరం గట్టి క్లాస్ కొట్టాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళు వెలిగించేవారు అన్నారన్నమాట. ఎప్పుడో చదివాను ఎక్కడో. మరి చక్కగా పత్రి గారు ఎంతో మంది శిష్యుల్ని, అంటే శిష్యులు అంటే అదే చక్కగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తుల్ని ప్రపంచం అంతటా కూడా అక్కడ జాగృతం అయ్యేటట్టు ఇక్కడి నుంచి వెళ్ళి పంపించారు. అలా ఎంతో మంది తెలుగు వాళ్ళే మ్యాక్సిమం నాకు తెలిసి చాలా దేశాల్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి అందిస్తున్నారు. వారందరి తాలూకా అనుభవాలు వినడానికి ఈ రోజు నుంచి మనకు అవకాశం ఉంది. ఎందరో మాస్టర్ తాలూకా అనుభవాలు కూడా మన ఈ రోజు వసుమతి గారు కానీ, లేకపోతే ప్రతిరోజు వచ్చే ఇప్పుడు 40 రోజులు బట్టి వచ్చారు, మళ్ళీ ఇది ఒక 12 రోజులు. అయితే మనం ప్రతిరోజు అందరూ కోరుకుంటున్నారు, అందరి అనుభవాలు వింటున్నాం కానీ అనిత గారి అనుభవాలు వినలేదని. అందుకు ప్రకృతి అనుభవాలు వినిపించింది. నేను కూడా వినలేదు సరిగా ఎప్పుడు. అందరికన్నా మీరు ఆఖరిని మీ కొసమెరుపు బాగుంటుంది ప్రతిరోజు. పత్రిక గారు అన్నారు అంతకు మించి పని లేదు అక్కడ కూర్చోమని చెప్పారమ్మా. బాగుంటుంది ఆఖరిని మీరు ఆ కొసమెరుపు మొత్తం ఆ కన్క్లూజన్ అందరు అని చెప్పిన ఆ విషయంలో ఆ క్రీమ్ తీసుకుని మళ్ళీ ఒక బుక్ గురించి చెప్పడం ప్రతిరోజు. అది ఆఖరిని మనం ఏదో చెప్తా ఉంటాం కదా, దాన్ని అంతా తీసుకుని ఒక క్రీము, ఒక నీతి వాక్యం, అది బాగుంటుంది. నీతి వాక్యం అదే కొసమెరుపు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. అయితే ఈ సేవ కోసం చెప్పారు కదా ఈరోజు మేడం, అంతా సేవ కోసం వసుమతి అమ్మగారు. మేడం పదం రాదు ఈరోజు, ఎందుకు వచ్చింది అమ్మ అంటుంటాను నేను. అయితే సేవకు ప్రతిఫలం సేవ దొరకడమే. అవును, సేవకు ప్రతిఫలం ఏంటి అని అడిగితే సేవ దొరకడమేనటమ్మా. అవునవును, బాగుంది, చాలా బాగుంది. తర్వాత నన్ను బాగా ప్రభావితం చేసిన ఒక క్యాసెట్ ఉందమ్మా పత్రిక గారిది, మానవ సేవే మాధవ సేవ. ఎన్నోసార్లు విన్నానమ్మా. అది విన్న తర్వాత సేవ ఎలా చేయాలనేది అందులో ఉంది. వీలైతే మిత్రులందరూ కూడా పత్రిక గారు 40 ఆడియో క్యాసెట్స్ ఉంటాయి, తప్పనిసరిగా వినవలసిన మనవి. ఎందరో మహానుభావులు తప్పనిసరి వినాలి. అందరూ మహానుభావులు అవ్వాలనుకుంటారు, కానీ మహా ఆశయం ఉన్న వాళ్ళే మహానుభావులు అవుతారట. అయితే మహా ఆశయం మహానుభావులు అయిపోయాడు, మధ్యలో మహా సాధన కూడా చెప్పారు అక్కడ. ఇలాగా చాలా క్యాసెట్స్ ఉన్నాయమ్మా పత్రిక గారివి. మరి శివప్ప గారికి కూడా ఈ సందర్భం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అలా ధ్యానలహరి ద్వారా పత్రిక గారు మొత్తం వాయిస్ అంతా రికార్డ్ చేసి మనకి ఆడియో రూపాలు అందించారు. ఈ రోజు ముఖ్యంగా వసుమతి అమ్మగారు ఎంతో మరి వారి అనుభవాలు అందించారు. ఇంకా ఇలాంటి మాస్టర్లు ప్రపంచం అంతటా ఉన్నారు. ఆంధ్రాలో ఉన్నారు,
ఇండియాలో ఉన్నారు, ప్రపంచం అంతటా ఉన్నారు. వారందరూ అనుభవాలు వినడానికి, తప్పించే వాళ్ళకి తెలియపరిచే వాళ్ళు వస్తారు. స్టూడెంట్ విల్ బి టీచర్ విల్ బి దేర్ అట. అలాగే ఎంతో మంది తప్పిస్తున్నారు అన్నమాట. అయితే అమ్మ ఒక మాట అన్నారు, నేను పుస్తకం రాయలేకపోయినా, నేను కూడా రాయలేకపోయినా, ఇప్పుడు దాకా పెన్ను పెట్టలేదు, ఈ రోజు నుంచి పెడదాం అని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా వాసుమతి అమ్మగారు చాలా సంతోషం. అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. వెల్కమ్ టు గ్లోబల్ మాస్టర్స్. ఈ సందర్భంగా థ్యాంక్ యూ అండి. సతీష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళా మీరు ఇచ్చేశారు. మాస్టర్స్ మాట్లాడతారా సతీష్ గారు? పాలమూరు నుంచి సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి మాట్లాడాలనుకుంటే. Yes, sir. నమస్తే మాస్టర్. ఈ నమస్తే. పిఎంసి డిజిటల్ వాళ్ళకు కూడా నమస్కారాలు. మరి ఈరోజు జ్ఞానం బోధించినటువంటి వసుమతి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మేడం మన అనుకూలంగా ఇంత ఈ వయసులో కూడా చెప్తుందంటే కూడా చాలా గ్రేట్. మాది మహబూబ్నగర్ జిల్లా మేడం. నా పేరు సతీష్ కుమార్. నేను పాలమూరు జూమ్ నడిపిస్తుంటాను. ఈరోజు 82 రోజులు అయింది. నాకు రమణేష్ సారు చాలా రోజుల నుంచి పరిచయం. సారు తెలుగు 2 రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎంతో సాయం చేస్తున్న సారు. మాస్టర్లు అందించడం, జ్ఞానం అందించడం. ఇంకోటి స్వాధ్యాయం గురించి బాగా చెప్తారు సార్. పుస్తకాల Yes. గురించి పేజ్ నెంబర్ తో సహా చెప్పడం అనేది గ్రేట్. మన పిఎస్ఎం సొసైటీలో ఇంత డీప్ గా చెప్పే వాళ్ళైతే ఎవరు లేరు. బుక్ పేరు, పేజ్ నెంబర్ తో సహా. సో అసలు జూమ్ నడిపించే వాళ్ళందరికీ గొప్ప గొప్ప నమస్కారాలు. ఎందుకంటే ఉదయమే లేచి ఎన్ని పనులు ఉన్న పక్కకెట్టి నడపడం అంటే అంత ఆషమాషి కాదు. తర్వాత ఇంకోటి మాస్టర్స్ కొన్నిసార్లు రారు. అప్పుడు మనమే దాన్ని నిర్వహణ చేయాలంటే కూడా చాలా గొప్ప విషయం. జ్ఞానం బోధించాలి ఆ రోజు. అంటే ఎవరైనా ఏర్పాటు చేసుకోవాలి. మాకు కూడా ఈరోజు ఒక 10 నిమిషాల వరకు కూడా మాకు మాస్టర్ ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా రమేష్ సార్ ఫోన్ చేశాను. అయితే ఇంకోటి ఎవరు రాకపోయినా లాస్ట్ మేము తీసుకుంటాం, కానీ కొత్త వాళ్ళతో చెప్పించాలనే ఆసక్తి. Yes, sir. అయితే అనుకోకుండా మాస్టర్స్ మళ్ళీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం, స్విచ్ ఆఫ్ నుంచి ఆన్ చేసుకుని రావడం భౌతికత గురించి చెప్పారు మేడం, డాక్టర్ స్నేహ అని చెప్పి. సో ఇలాంటి ఎన్నో వస్తుంటాయి. అన్నిటినీ తట్టుకుంటూ జూమ్ నడిపించాల్సిందే. మన తెలుగు రాష్ట్రాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి సార్. సిగ్నల్ పోయినట్లుందండి. ఏ విషయమైనా సరే మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతని కష్టమైనా నష్టమైనా కాకుండా ఇష్టంగా చేస్తే ఆ బాధ్యత మనకి అప్పచెప్పినందుకు అది పరిపూర్ణం చేసుకుంటాము. బ్రీత్ అండ్ మెడిటేషన్, శ్వాసానుసంధానం ఈ బుక్. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందండి. స్పిరిచువల్ ఇండియా వేణుగోపాల్ రెడ్డి గారు వారి బృందం దీన్ని ట్రాన్స్లేట్ చేయించారు తెలుగులోకి. శ్వాస గురించి ప్రతి ఒక్కరికి, అంటే మనకి ఏ మాస్టర్ ఏది చెప్పారు విశేషంగా, పత్రిజీ నుంచి ఓషో నుంచి అందరి మాస్టర్స్, ఫారెన్ మాస్టర్స్ అందరి అనుభవాలు శ్వాస గురించి చెప్పారనమాట. ఇది బ్రీత్ అండ్ మెడిటేషన్, శ్వాసానుసంధానం. మాస్టర్స్, ఇక ఈ పూటకి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మధ్యాహ్నం గ్లోబల్ మాస్టర్స్ సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 వరకు, నిన్నటి వరకు 11 రోజులు ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత, స్వస్థితి. జీకే గారి బృందం అంతా వచ్చారు. జీకే గారి బృందానికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. మనం ఒక కార్యక్రమం చేయటం వలన ఆ కార్యక్రమం ఎందరికో మార్పు వస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చొని నేను వింటున్నానంటే అది నా భాగ్యంగా భావిస్తున్నాను. మనం ఒకరికి చెప్పడానికి వచ్చాము అనుకుంటాం కానండి, ఫస్ట్ మనది మనం తెలుసుకుంటూ, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఫస్ట్ నా చెవిని సోకుతుంది, నా చెవిలోకి వెళ్తుంది, ఆ తర్వాత బయటకు వస్తుంది. ఇలా మనం వేరే వాళ్ళ కోసం ఎవరు ఏమి చేయట్లేదు, మన కోసం మనమే చేసుకుంటున్నాం, మన ఆత్మోన్నతి కోసం మనమే చేసుకుంటున్నాం. ఇక్కడ బోధించుతున్నాము, వింటున్నాము, 2 పాత్రలు మనమే. మనకి పత్రి గారు చెప్తారు, గురువు లఘువు. వినేటప్పుడు లఘువు అవుతాము, తేలిక. బోధించేటప్పుడు గురువు అవుతాము, బరువు. అంతా మీ గురువు మీ శ్వాస అని పత్రి గారు చెప్పారు. అంతటి మహాగురువే మనకి మీ గురువు, మీ శ్వాస. నేను కాదు, నేను మీకు మిత్రుడినే, నేను మిత్రుడి ద్వారానే ధ్యానంలోకి వచ్చాను అని ఆయన మనకి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈ సందర్భంగా మరొకసారి జూమ్ లో ఉన్నవారు, యూట్యూబ్ లో చూడబోయేవారు అందరికీ ధన్యవాదాలు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇది కూడా ఒక ప్రచారమే. ఇక్కడ నేను వ్యూయర్షిప్ కోసం కాదు చెప్తుంది, మీ అందరికీ తెలుసు, మన అందరం చేస్తున్నాము, మనకు తెలుసు. కానీ నేను ప్రతిరోజు మనకి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే.
అంతకు మించి ఏమీ లేదు. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకి 10 నిమిషాలు తక్కువ కలుద్దాం. రమేష్ గారు ఏదో బుక్ చూపించారని హడావుడి పడుతున్నట్టున్నారు. సార్ చూపించండి. నేనే హడావిడి పడలేదమ్మా. ఇవాళ అసలు వసుమతి గారు క్లాస్ తర్వాత ఏ పుస్తకం చూపించాలో అర్థం లేదు, అన్ని పుస్తకాలు సారం చెప్పారు. థ్యాంక్ యూ సార్. అయితే ఒక మాట, ఒక్క నిమిషం మాట మీకు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో పనులు ఉంటాయి. ఒక మాట అంటే చెప్పడం ఎందుకంటే మనం నేర్చుకోవడం. టీచింగ్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అట. అవును. కత్తి పట్టుకెళ్ళి రాయి మీద నూరితే కత్తికే దారట. ఏదైతే మనం బోధిస్తామో అదే నేర్చుకోవాల్సి ఉంటుందని పత్రి గారు కొన్ని పుస్తకాలు చెప్పడం జరిగింది. పంచుకున్న బుద్ధుడు గొప్ప బుద్ధుడు అయ్యేట, పంచుకున్న క్రీస్తు గొప్ప క్రీస్తు అయ్యేట, సర్వులతో పంచుకుంటే బ్రహ్మానందం వస్తుందట. అయితే అన్ని రుణాలు తీర్చుకుంటాం, తల్లిదండ్రుల రుణాలు, ఆ రుణాలు అన్ని తీర్చుకుంటాం. కానీ నిజమైన గురువు జ్ఞానాన్ని, అతను ఈ జ్ఞానాన్ని 10 మందికి చెప్పండి, ఏమి ఆశించకుండా, అదే 10,000 మాస్టర్ ఈకే గారి పుస్తకాలు చదివాను. అందువల్ల అతను చిట్ట చివరిగా మోతిగూడెంలో ఇచ్చారన్నమాట. నాయన ఈ జ్ఞానాన్ని మీరు ఆచరించి చెప్పాలి. అంటే తెలుసుకొని చెప్పడం కాదు, తెలుసుకొని ఆచరించి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు, తెలుసుకొని చెప్పేవాడు బోధకుడు. బోధకుడు కాకుడి అని ఉంది, ఒక దగ్గర చదివాను. చాలా సంతోషం అమ్మా. అందుకే పత్రి గారు మీ జ్ఞాన అనుభవాలు పంచుకోమన్నారు. ఆ పంచుకున్న వాళ్ళ అనుభవాలన్నీ వినే భాగ్యము మనకు పిఎంసి అందించింది. మరి సమయాభావం చాలా ఉంది, ఎందుకంటే పరుగులు పెడుతున్నమాట. కాలానికి కట్టుబడి, కాలానికి అతీతంగా ఉన్న మనం కాలానికి కట్టుబడి పరిగెట్టవలసి వస్తుంది. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ, వసుమతమ్మ గారు, టీం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. 10 నిమిషాలు తక్కువ 4 గంటలకి